అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు పాయిమా రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రక్షమా రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు పాయిమా రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రక్షమా రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు పాయిమా రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రక్షమా గిరి రూపమో గురు రూపమో శ్రీనాథ పాదమే మాకు శరణం గిరి రూపమో గురు రూపమో శ్రీనాథ పాదమే మాకు శరణం గిరి రూపమో గురు రూపమో శ్రీనాథ పాదమే మాకు శరణం శ్రీనాథ పాదమే మాకు శరణం శ్రీనాథ పాదమే మాకు శరణం బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ఈరోజు బుద్ధ జయంతి సందర్భంగా అండి నాన్నగారు మనందరినీ ఇక్కడ కలిపారు. తండ్రి నాన్నగారు బుద్ధుడి గురించి చెప్తే బుద్ధుడు అయిపోయి చెప్పేవారు, ఆచార్యుల వారి గురించి చెప్తే ఆచార్యుల వారు అయిపోయి చెప్పేవారు, కృష్ణుడి గురించి చెప్తే కృష్ణుడు అయిపోయేవారు, రాముడి గురించి చెప్తే రాముడు అయిపోయేవారు. అలాగా నాన్నగారిలో మనం అందరినీ దర్శించుకున్నామండి. సో బుద్ధుడు గురించి చెప్పేటప్పుడు ఏంటంటే బుద్ధుడికి కరుణ, జాలి, ప్రేమ, స్నేహము ఇవన్నీ బుద్ధుడిలో కనిపించవచ్చు. ఆచార్యుల వారిలో వివేకం, వైరాగ్యం ఆచార్యుల వారిలో కనిపించదు. భగవాన్లో అండి భగవాను పైకంత జ్ఞానంగా ఉండేవారు, లోపల శరణాగతి పూర్ణ జ్ఞానం అండి. ఇన్ని లక్షణాలను కలుపుకొని మన నాన్నగారు మనకి నాన్నగారి సమక్షంలో ఇన్నిటిని ఇప్పుడు చెప్పిన వాటి అన్నిటినీ మనం అనుభవించామని. అంటే జ్ఞానాన్ని, భక్తిని, వివేకాన్ని, వైరాగ్యాన్ని, బుద్ధుడిలో ఉన్న ప్రేమ, జాలి, కరుణ, దయ ఎన్ని రకాలుగా వర్ణించుకున్నా సరిపోతుంది. గురువు దేహం కాదు, మహాత్ములు ఎవరు దేహం కాదు. ఇప్పుడు ఇక్కడ బుద్ధుడు ఉన్నారు, నాన్నగారు ఉన్నారు, ఆచార్యుల వారు ఉన్నారు, రామకృష్ణుడు ఉన్నారు. అంటే వీళ్ళందరూ పైకి దేహ రూపులుగా కనిపిస్తారు, కానీ
మన హృదయంలో ఉన్న ఆత్మగా ఇప్పుడు మనతోటి మహాత్ములు అంటే మహాత్ములు అన్నప్పుడు విడివిడిగా తీసుకోవాల్సి వస్తుంది. కానీ జ్ఞానము ఒక్కటిగానే ఉంటుంది. బుద్ధుడైనా రామకృష్ణుడైనా భగవాన్ అయినా నాన్నగారైనా ఏకంగా మన హృదయంలో ఏకమక్షరం హృదయ నిరంతరం భాసతే స్వయం నిత్యతే కలం. ఏకము అక్షరము నశింపు లేనిదే. క్షరం అంటే నశింపు, అక్షరము అంటే నశింపు లేని వస్తువుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రోజు బుద్ధుడి ప్రజెన్స్ ఇక్కడ ఉన్నది. బుద్ధుడు కపిలవస్తు రాజ్యానికి, బుద్ధుడి తండ్రి శుద్ధోదన మహారాజు, తల్లి మహామాయాదేవి తల్లి పేరండి. కపిలవస్తు రాజ్యానికి రాజు బుద్ధుడి తండ్రి. అయితే బుద్ధుడు కూడా ఈశ్వరాంశ సంపూర్ణుడు. పిల్లలు లేనప్పుడు వాళ్ళకి పిల్లల కోసం పూజించినప్పుడు అంటే వాళ్ళకి గురువు ఉంటారు కదండి, వాళ్ళ రాజ్యంలో పరంపరగా వచ్చే గురువు నిత్య శుద్ధోదన మహారాజు సంప్రదించినప్పుడు కొన్ని పూజలు ఏవో బుద్ధుడి కోసం చేయమని చెప్తారండి. ఆ పూజలు చేసిన తర్వాత మహామాయాదేవి చెప్పండి ఆవిడ పేరు, అమ్మ పేరు. సో ఆవిడ కళ వస్తుంది. ఆ కళలో గర్భంలో ప్రవేశించేటప్పుడు అది ఈశ్వరాంశగా కొన్ని చిహ్నాలు ఆవిడ కనిపిస్తాయి. తర్వాత గర్భం దాల్చి బుద్ధుడు జన్మ ఇస్తుంది. సిద్ధార్థుడు, బుద్ధుడి పేరు సిద్ధార్థుడు అండి. జన్మ ఇచ్చిన తర్వాత మళ్ళీ జాతకాలు వేయించడానికి గురువుని పిలుస్తారు కదా. అప్పుడు శుద్ధోదనుడు గురువు గారిని పిలిపించి బుద్ధుడి సిద్ధార్థుడి యొక్క జాతకాన్ని వేయించినప్పుడు అప్పుడే గురువు గారు చెప్తారు, మహా గురువు ఈశ్వరాంశ సంభూతుడు వచ్చాడు, మహావైరాగ్యవంతుడు, సృష్టి కోసం వచ్చాడు, సన్యాసం తీసుకుంటాడు, ఇంటి నుంచి వెళ్ళిపోతాడు, అన్ని విషయాలు చెప్తారు. చెప్పగానే ఒక్కగానొక్క కొడుకు తప్పించగా భగవంతుడి ప్రసాదం ఆ కొడుకు సన్యాసం తీసుకొని వెళ్ళిపోతాడు. అదంటే ఏ తల్లిదండ్రులకైనా బాధ ఉంటుంది కదండి. సో శుద్ధోదన మహారాజు ఏం చేస్తాడంటే, మహారాజు కూడా వాళ్ళ ఇంట్లో బుద్ధుడికి అన్ని సమకూరుస్తాడు. అంతఃపురంలో నుండి బుద్ధుడు బయటికి రాకుండా, సిద్ధార్థుడు బయటికి రాకుండా అన్ని రకాల కంఫర్ట్స్, అన్ని బాహ్య ప్రపంచం ఎలా ఉంటుందో తెలియకుండా సిద్ధార్థుడు పెంచుతారు. ఏమీ తెలియదు, కష్టం కానీ దుఃఖం కానీ ఏమీ తెలియకుండా అన్ని రకాలుగా అంతఃపురం దాటి కోట దాటి బయటికి వెళ్ళకుండా సిద్ధార్థుడిని పెంచి శుద్ధోదన మహారాజు యుక్త వయసు వస్తుంది. యుక్త వయసు వచ్చినప్పుడు సాధ్యమైనంతగా బయటికి వెళ్లకుండా చూస్తాడు. కానీ సర్వీస్ సెక్టర్ అంటే ఏ పని మీద వచ్చాడో ఆ పని అయి తీరాలి కదండి. మహాత్ములు లోకాన్ని ఉద్ధరించడానికి వస్తారు కాబట్టి వారి ద్వారా ఆ పని జరిగి తీరుతుంది. బుద్ధుడు ఒకరోజు బాహ్యంగా బయటికి వెళ్తాడు. శుద్ధోదనుడు ఇంట్లో లేని టైంలో బుద్ధుడు బయటికి వెళ్తాడు. బయటికి వెళ్తే కొంత దూరం వెళ్ళాక ఒక ముసలి అతనండి పూర్తిగా వంగిపోయి కర్ర పట్టుకొని వణుకుతూ, అంతవరకు బుద్ధుడికి ముసల్తనం ఉంటుందనే విషయం సిద్ధార్థుడికి తెలియదు. ఏంటి మానవుడు ఇలా అయిపోతాడా, మానవుడి దేహం ఇలా అయిపోతుందా, ఇంత కృషించిపోతుందా, ఇదేమిటి అని పక్కన ఉన్న వాళ్ళని అడుగుతారు. అడిగితే దీనిని ముసలితనం అంటారు, మానవుడి దేహానికి ముసలితనం వచ్చి తీరుతుంది అంటారు. ఇంకొంచెం దూరం వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఒక రోగిష్టి అతను కనిపిస్తాడు. పూర్తిగా రోగంతో ఒళ్ళంతా నష్టం, అంటే ఇక పూర్తిగా ఏంటంటే కుష్ఠరోగం ఉన్న వాళ్ళని, ఇతర రోగం ఉన్న వాళ్ళని, ఆ రోగగ్రస్తులని చూస్తే
మనకి దయ వస్తుందండి. ఏంటి ఇలా సఫర్ అయిపోతున్నారు, మన ఎదురుకుండా ఒక వ్యక్తి సఫర్ అవుతుంటే మనకు మామూలు వాళ్ళకి అలాంటిది ఆయన మహాత్ముడు లోపల ఈశ్వరాంశం ఉంది. బుద్ధుడు ఎప్పుడు భగవంతుడు అని అనలేదండి, ఎప్పుడు హృదయము 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 అనేవారు. అంటే భగవంతుడికి హృదయానికే మనం భగవంతుడిని పేరు పెట్టుకున్నాము, అసలు నిజంగా ఉన్నది హృదయమే. బుద్ధుడు ఆ రోగగ్రస్తుడు చూసి ఇదేమి అని అడుగుతాడు స్నేహితుడు. అంటే అతడు రోగగ్రస్తుడై ఉన్నాడు అంటే రోగం అంటే అంటాడండి. అంటే తెలియదు బుద్ధుడికి, రాజ్యంలో ఎవరు లేరు లోపల. సుధోధన మహారాజు చాలా జాగ్రత్త పడతాడు, కానీ ఎప్పుడు చూడలేదు దేహానికి రోగం కూడా వస్తుందా అని బుద్ధుడి అది ఉండిపోతుందండి. మళ్ళీ కాసేపు ఇంకా కొంచెం ముందుకు వెళ్తాడు. రాజ్యంలో అయినప్పుడు ఒక దేహాన్ని నలుగురు మోసుకుంటూ వస్తున్నారు, పాడ మీద పడుకోబెట్టి శవాన్ని మోసుకుంటూ వస్తారు. అప్పుడు మళ్ళీ అడుగుతాడు సిద్ధార్థుడు, అదేమి అలా పడుకోబెట్టి ఎందుకు మోస్తున్నారు అంటే శవం అయిపోయాడు అందుకని ఆ శవాన్ని దానం చేయడానికి తీసుకెళ్తారు అంటాడు. చెప్తారు మనిషి దేహం శవం కూడా ముందు రోగము, తర్వాత ముసల్తనము, తర్వాత శవము. అప్పుడు బుద్ధుడి హృదయానికి అది తగులుతుంది. ఆ 3 సంఘటనలు హృదయానికి తగులుతాయి. అక్కడి నుంచి పరివర్తనం ముష్టిలో మొదలు. అంటే ఎంత సుధోధన మహారాజు తన కొడుకుని సన్యాసం తీసుకోకుండా కాపాడుకుందామని అనుకున్నా కూడా వచ్చిన పని నెరవేరి తీరాలని సృష్టిని అనుగ్రహించడానికి వచ్చాడు బుద్ధుడు. కాబట్టి ఇంటికి వెళ్ళిపోతాడు బుద్ధుడు. వెళ్ళిపోయి తీవ్రంగా అంటే వైరాగ్యం అనేది అంత తీవ్రంగా ఉండేది కానీ హృదయంలో ఉన్న వస్తువును పొందలేదు. ఇప్పుడు బుద్ధుడికి కానీ రామకృష్ణుడికి కానీ భగవానుడికి కానీ నాన్నగారికి కానీ సాధన చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి కూడా, రామకృష్ణుడికి కూడా సాధన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు పొందాల్సింది పొంది ఉన్నారు. కానీ మనకు గైడెన్స్ ఇవ్వడం కోసం వివేకం ఎలా ఉండాలి, వైరాగ్యం ఎలా ఉండాలి, సాధన ఎలా ఉండాలి, గురువు దగ్గర ఎలా ఉండాలి, ఎంత వినయంగా గురువు పట్ల ఉండాలి అనే విషయం మనకు నేర్పించడం కోసము వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అలా మలుచుకున్నారు, వాళ్ళే నిర్ణయించుకున్నారు. బుద్ధుడికి అది తీవ్రంగా గుండెలకు తగులుతున్నారు. ఏమిటి ఇంతేనా మానవ జన్మ? పుడతాము, పెరుగుతాము, మరణిస్తాము, ఏదో ఒక గమ్యం ఉండాలి కదా జీవితానికి. సృష్టికి ఏదో ఒక గమ్యం, ప్రతి మానవుడికి జీవితం పట్ల ఒక గమ్యం ఉండాలి. భగవంతుడి కార్యము, సృష్టి భగవంతుడి కార్యం అండి, ఈశ్వరుడి కార్యము. అలా ఏ కారణము లేకుండా ఉండడము, విట్టడము, మరణించటము అనే పని జరగదు కదా. ఈశ్వరుడు ఏ పని లేకుండా ఊరికే సృష్టిని సృష్టించలేదు కదా. దీనికి ఏదో ఒక గమ్యం ఉంటుంది, ఏదో ఒక అంతరార్థం ఉంటుంది నా జీవితానికి అని బుద్ధుడికి తీవ్రంగా క్వశ్చన్ మొదలైంది. ఏమిటి నేను కనుక్కోవాలి, నాకు ఈ దేహం ఎందుకు వచ్చింది, దేహము రావడానికి ప్రయోజనం ఏమిటి, ఇక్కడ ఏ ప్రయోజనం మీద భూమికి దేహం వచ్చింది అనేది తనకు తాను తెలుసుకోవాలనుకున్నాడు. ఆ క్షణము నుంచి బుద్ధుడికండి ఇంటి పట్ల కానీ సుఖాల పట్ల కానీ. అయితే బుద్ధుడు ఇలా సిద్ధార్థుడు వెళ్ళి వచ్చాడు బయటికి అని శుద్ధోధనుడు తిరిగి వచ్చాక తెలిసిన తర్వాత శుద్ధోధనుడికి పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తేనైనా ఇంటి పట్ల ఉంటాడేమో, సన్యాసం తీసుకోకుండా ఉంటాడేమో, సంసార జీవితంలో ఉండేదా. కానీ పెళ్లికి ముందు నుంచి ఆ క్వశ్చన్ లోపలండి తోలుస్తూ ఉంది బుద్ధుడి మనుషుడు. ఏమిటి పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకుని ఇష్టపడండి, ఆ అమ్మాయిని ఇష్టపడి బుద్ధుడికి పెళ్లి చేసుకుంటాడు. తర్వాత అలా ఇంక రోజులు గడుస్తూ ఉంటాయి. బుద్ధుడు జన్మిస్తాడు, రాహుల్ అని పేరు పెట్టుకుంటాడు బుద్ధుడి కొడుకు. కానీ ఈ
ప్రయోజనం ఏంటి, నేను శోధించాలి అనేది బుద్ధుడి తీవ్రమైన స్పష్టంగా ఉంటుంది. భార్యతో షేర్ చేసుకుంటాడు, భార్యాభర్తలు కలిసి ఉంటారు కదా, కలిసి ఉన్నప్పుడు షేర్ చేసుకుంటారు. ఇలా లోపల మానవ జన్మ యొక్క గమ్యాన్ని ఏమిటి అనేది శోధించాలని అని భార్యకి అర్థమైపోతుంది. వెళ్ళిపోతాడు ఇంకా ఇంట్లో, అంటే ఈ సుఖాల మధ్యలో ఈ రాజ్యంలో మానవుడిగా వండలేడుగా, మాలాగా వీరు ఉండలేరు అనే విషయం భార్యకి అర్థమైన తర్వాత ఒక రోజు బుద్ధుడి తల్లి చిన్నప్పుడే చనిపోతే బుద్ధుడి చిన్నమ్మ ప్రజాపతి అనే ఆవిడ బుద్ధుడిని పెంచుతారు. మాయాదేవి కాలం చేస్తారు, నాన్నగారు చెప్తారండి ఇప్పుడు ఒకటి మిస్ అయ్యాము. బుద్ధుడు ఒక చెట్టు కింద పుట్టాడు, ఒక చెట్టు కింద నిర్మాణం చెందాడు, అనుభవం పుట్టాడు, ఒక చెట్టు కింద మరణించాడు. అమ్మ బుద్ధుడి జీవితం అంతా చెట్టు కిందనే, బుద్ధుడికి ఇల్లు లేదమ్మా అనేవారు. బుద్ధుడికి ఇల్లు లేదు, కానీ మన అందరి హృదయాలు బుద్ధుడి ఇల్లే. ప్రతి భక్తుడి హృదయము బుద్ధుడికి ఇల్లే. అంటే ఇక్కడ స్థిరపడ్డాడు బుద్ధుడు. మనకు బాహ్యంగా ఎన్నైనా ఉండొచ్చు, కానీ హృదయంలో స్థిరపడకపోతే కనుక మన జీవుడు ఇంత స్థిరంగా, అంటే జన్మ రాహిత్యాన్ని పొంది మరణము జననము లేని స్థితిలో స్థిరంగా ఉండలేము. ఎన్ని ఇళ్ళు కట్టుకున్నా ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది, మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఏదో పురుషనో ఏదో ఇల్లు ఏదో భవంతో ప్రారంభంలో ఉన్న దాంట్లో మళ్ళీ అలా ఉంటాము. ఇది నాది అనుకుని మళ్ళీ పాటిస్తాం, మళ్ళీ కానీ బుద్ధుడు అలా కాదండి. ఇల్లు లేదు బుద్ధుడికి, కానీ అందరి భక్తుల హృదయాలు బుద్ధుడి ఇల్లు. అది హృదయం అనేది శాశ్వతమైన ఇల్లు. ఈ బాహ్యమైన ఇల్లు బుద్ధుడికి అవసరం లేదు. కాబట్టి ఒక చెట్టు కింద లుంబిని పార్కులో జరుగుతాడు బుద్ధుడు. లుంబిని వనము, దాన్ని లుంబిని వనం అన్నారు. సో బుద్ధుడికి జన్మ ఇచ్చాక బుద్ధుడి తల్లి మరణిస్తే చిన్నమ్మ ప్రజాపతి పిలుస్తారు. ఇక్కడ మనం ఆపేశాము. బుద్ధుడు వెళ్ళిపోయే ఒక గడియ, ఇంట్లో నుండి వెళ్ళిపోయే గడియ వస్తుంది. రాత్రిపూట వెళ్ళిపోతాడు. స్నేహితుడికి చెప్తాడు. బుద్ధుడు చిన్నప్పటి నుంచి, అంటే 18 ఏళ్ల వయసు నుంచి గుర్రాన్ని వాడుకునేవాడు. ఒక గుర్రము బుద్ధుడు అంటే చాలా ప్రేమ, అంటే గుర్రానికి కూడా, బుద్ధుడికి కూడా గుర్రం అంటే చాలా ప్రేమ. మనకు అనిపిస్తుంది అంటే మనం అద్వైత శ్రవణం చేస్తే డ్రైగా తయారవ్వకూడదు. బుద్ధుడు ప్రతి సెకండ్ ప్రేమ ఎలా ఉంటుందో లోకానికి చెప్పాడు. ప్రతి జీవితంలో ప్రతి కోణంలో ప్రేమను పండించాడు సృష్టి. బుద్ధుడు ఆ స్నేహితుడికి చెప్తాడు, ఆ గుర్రాన్ని రెడీ చేసి నన్ను అడవిలో వదిలేసి వస్తుంటాను. స్నేహితుడు కింద గుర్రాన్ని పట్టుకొని రెడీగా ఉంటాడు. లేస్తాడు బుద్ధుడు. భార్య నిజంగా, అంటే అనుకూలవతి భార్య, అర్థం చేసుకునే భార్య, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా. నాన్నగారు చెప్పేవారమ్మా, రాముడు సీత మాట్లాడుకునేవారు కాదు ఎప్పుడు. సీత రాముడి వైపు ఇలా చూసేది, రాముడికి అర్థమైపోయేది. అలాగే రాముడు ఇలా చూస్తే సీతకి అర్థమైపోయేది. అలాగా బుద్ధుడి భార్య కూడా వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాడు. లేచాడు కదండి, వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాడు. నేను వెళ్ళిపోగా ఉన్నానని తెలిస్తే వదిలి వెళ్ళిపోవడానికి ఏమైనా ఒక్క సెకండ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తారేమో అని సిద్ధంగా నటిస్తుందండి. వెళ్ళిపోగానే ఉంటుంది, వెళ్ళిపోతున్నాడని తెలుసు, కళ్ళు మూసుకొని నిద్ర నటిస్తాం. బుద్ధుడు భార్యకి మనసులోని చెప్పుకుంటాడు, క్షమించండి, వెళ్ళిపోతున్నాను. బాధ్యతను వదిలి వెళ్ళిపోవాలి తనకు తానే అండి. ఒక మహాకార్యము నిమిత్తము
మానవ జన్మ ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి వెళ్తున్నారు. అది చాలా ఫైనల్ అండి. మనందరం కూడా అందుకే వచ్చాం భూమి. కానీ మనందరం అంత ఈజీగా వదిలిపెట్టలేమండి. బుద్ధుడు వదిలిపెట్టాం, సిద్ధార్థుడు వదిలిపెట్టలేదు. కానీ సిద్ధార్థుడు అన్ని బంధాలను తెచ్చుకుంది. అంటే అది బంధించలేదు. బుద్ధుడిని నిజంగా బంధిస్తే వెళ్ళేవాడే కాదో తెలియదు, కానీ వాడి మధ్యలో ఉన్నప్పుడు కూడా సిద్ధార్థుని ఏమీ బంధించలేదు. ఏ బంధము లేదు. సిద్ధార్థుడు లేచి వెళ్ళిపోతాడు. స్నేహితుడు వెళ్ళి అడవిలో దించొస్తాడు. దించొస్తే గుర్రానికి కూడా తెలిసిపోతుందండి సిద్ధార్థుడు వెళ్ళిపోయాడు. ఇన్ని రోజులు నన్ను ప్రేమించేవాడు నా వాడు వెళ్ళిపోయాడు అడవులు. దింపేసి వచ్చాను. దింపేటప్పుడు రిటర్న్ ఖాళీగా వచ్చేస్తుంది. ఇది మంచి జంతువు కూడా ఎంత ప్రేమ. మనం ఎప్పుడు డ్రైగా ఉండకూడదండి. మనలో భక్తి జ్ఞానాలు పెరిగితే కనుక మనం కూడా అలా ప్రేమ రసంగా మారిపోతాం. రిటర్న్ వచ్చాక నీళ్లు తాగదండి, వ్యక్తిని ముట్టదు. అక్కడ సిద్ధార్థుడికి తెలుస్తూ ఉంటుంది. కానీ ఆయనకు బంధం లేదంటే దానికి కూడా మోసం ఇచ్చేస్తాడు సిద్ధార్థుడు. అంటే ఆ క్షణం కాదు, కానీ క్రమముక్తి దానికి కూడా దేవుడు కూడా ఇచ్చేస్తాడు. అది దేహం వదిలేస్తుంది. ఆ సిద్ధార్థుడు నాకు దేహం ఎందుకని గుర్రము నీళ్లు ముట్టకుండా గడ్డి ముట్టకుండా దేహాన్ని వదిలేదు. తర్వాత బుద్ధుడండి 6 సంవత్సరాల వరకు అంటే ఇల్లు వదిలేసి వెళ్తున్న నాన్నగారు చెప్తారు. అమ్మ రాజ్యము వదిలేసి వెళ్ళినప్పుడు వదిలి వెళ్తున్నాననే తలంపు కూడా బుద్ధుడిలో లేదు. ఇవన్నీ వదిలి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు ఉంటుంది తెలుసా అండి, మనం కొత్త ఉంది గమ్యము మనకు ఎదురుగుండా మన మనస్సులో స్థిరమైనప్పుడు, ఆ గమ్యం యొక్క వైభవము మనం అర్థం చేసుకున్నప్పుడు, ఏది పొందబోతున్నాము, దేన్ని అనుభవించబోతున్నామో మనకు తెలిసినప్పుడు మనము వదిలివేసింది ఆవగింజలాగా కూడా అనిపించుకున్నాం. అయితే మనల్ని అందరినీ ఎర్రబట్టలు కట్టుకొని ఇల్లు వదిలిపోయిందని చెప్పట్లేదు. మన మానసికంగా లోపల అటాచ్మెంట్ వదిలేస్తే చాలండి. బుద్ధుడు 6 సంవత్సరాలండి చాలా రకాలుగా సాధన చేస్తాడు. హఠయోగం చివరికి అండి. హఠయోగం అంటే దేహాన్ని కూడా యోగంతో శిక్షించుతున్నారు. అన్ని రకాలు చేసి దేహాన్ని కూడా యోగంతో ఇంకా కావాలి, తీర్చిపోవాలి. ఏమిటి మానవ జన్మ, ఎందుకు ఈ దేహము, ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానం కావాలి. సిద్ధార్థుడు ధ్యానం చేస్తాడు. ఎప్పటికీ చివరి సెకండ్ అంటే ఉన్నది ఏదో ఆ వస్తువుని ఇంకా అనుభవించలేకపోతాడు. అప్పుడు ఇక సరే నేను నీళ్లు కూడా ముట్టుకోను. నీళ్లు కూడా అంటే ఇంకా అన్ని రకాలుగా దాన్ని హఠయోగం ఏమీ తీసుకో. కానీ 40 రోజులు నీళ్లు కూడా లేకుండా, ఆహారం లేకుండా ధ్యాన స్థితిలో ఉండిపోతాడు బుద్ధుడు. బుద్ధుడి దగ్గర 4 శిష్యులు ఉంటారు. బుద్ధుడు ఎప్పటికైనా పొందుతాడు. ఆ పొందింది దాంట్లో మాకు వాటా ఉంది, మాకు మంచి పెడతాడు. ఎందుకంటే కఠిన సాధనలు చేస్తాడు. వీళ్ళంతా అలా చేయలేకపోతున్నారు. అంటే ఒక గొప్ప భక్తుడు చుట్టూ ఒక గొప్ప సోల్, ఒక గొప్ప వ్యక్తి మన కనుక మన జీవితంలో భక్తులే. గురువు సరే, గురువు తర్వాత గురువు భక్తుడే ఇంకా గురువుతో సమానం. ఆ విశ్వాసం అండి మనలో కనుక ఉండి ఆ స్నేహాన్ని నిలుపుకోగలిగితే డెఫినెట్ గా వాళ్ళ ద్వారా మనకి మారు మనసు వస్తుంది. అంటే నాన్నగారు అనేవారు, అమ్మ స్నేహం అంటే ఈ వాసన నా వాసన ఒకే రకంగా ఉందనుకోండి, అది స్నేహం అని.
ఇద్దరికి ఎప్పుడు స్నేహం కుదురుతుంది అంటే మీకు భక్తి ఇష్టం, నాకు భక్తి ఇష్టం, మన ఇద్దరికి స్నేహం. మీకు సినిమాకి వెళ్ళడం ఇష్టం, నాకు సినిమాకి వెళ్ళడం ఇష్టం, స్నేహం కుదురుతుంది. అయితే భక్తులతో ఎప్పుడు మనకు స్నేహం కుదురుతుందంటే మనము భక్తులమైతే స్నేహం కుదురుతుంది. మనము భక్తిగా ఉంటే ఆ స్నేహాన్ని కుదురుస్తాడు భగవంతుడు. అలాగా బుద్ధుడు చుట్టూ నలుగురు స్నేహితులు ఉంటారు. 40 రోజులు నీళ్లు కూడా లేకుండా హఠంగా హృదయంలో ఉన్న వస్తువును తెలుసుకోవాలని కూర్చున్నప్పటికీ, ఉపవాసం చేసినప్పటికీ బుద్ధుడికి తెలియ రాలేదు. ఇంకా 40 రోజులు అయిపోయేసరికి ప్రాణం పోయే స్థితి వచ్చేస్తుంది. దేహాన్ని పడిపోతుంది దేహం. అంటే ఈశ్వరుడు మనల్ని టెస్ట్ చేస్తాడు, మన సహన పరీక్షిస్తాడు. మనము ఒక గంట జపము, ఒక గంట ధ్యానము, ఒక గంట శ్రవణం చేస్తే తెలియబడతాడు. మన జీవితం అంతా భగవంతుడు ఎవ్రీ సెకండ్ మనకు కూడా ఉండి మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. మరి మామూలుగా బంగారు షాపుకి బంగారం కొనుక్కుంటేనే ఈ బంగారం అంటే ఒక 5% 10% రాగి ఉన్నా నగ కాబట్టి ఉంటుంది తప్ప తెలుసు మనం. కానీ మిగతా 95% నాకు సరిగ్గానే ఇస్తున్నాడా లేదా అనేది చూస్తాం కదా, ప్యూర్ గా ఉందా లేదా. అలా మనం చూసినప్పుడే భగవంతుడు మరి భక్తుడికి సాక్షి. ఎందుకంటే అండి ఇప్పుడు మన లక్ష్మికి నాన్నగారు ఆశ్రమం బాధ్యత అప్పచెప్పాడు. ఇంకా కొంతమందికి ఆశ్రమం బాధ్యత ఇక్కడ అప్పచెప్పాడు. అరుణాచలంలో కొంతమందికి అప్పచెప్పారు, భక్తుల్ని కొంతమందికి అప్పచెప్పారు. అలా చెప్పినప్పుడు నాన్నగారు భవిష్యత్తులో వీళ్ళు నేను అప్పచెప్పిన బాధ్యతని సరిగ్గా నిర్వర్తిస్తారా లేదా అనేది నాన్నగారు వాళ్ళని తరిచి పరీక్షించి చూసి వాళ్ళు ఎస్ అనుకున్నప్పుడే నాన్నగారు వాళ్ళకి ఆ బాధ్యతలు ఇచ్చారు. ఎందుకంటే మనందరినీ వాళ్ళు చూసుకోవాలి కదండి, వాళ్ళకి ఎంత సహనం ఉండాలి. మనము ఒకళ్ళు చిన్న మాట అంటే మనం భరించలేమంటే కొన్ని వందల మంది వాళ్ళ చుట్టూ ఉండి వాళ్ళని అడుగుతూ వాళ్ళని ఆశ్రమానికి వస్తే ఇండెక్కడండి అక్కడక్కడండి మాకు డామినేషన్ పట్టుకుంటూ ఎన్నో అడుగుతామండి. ప్రతి చిన్న వస్తువు దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాము. మనకు ఒక ఇంట్లో 4 చుట్టాలు వస్తే 2 రోజులు భరించడం కష్టమండి. అలాంటిది ఇంతమంది భక్తుల్ని ఆశ్రమాన్ని వాళ్ళు మెయింటైన్ చేయాలంటే నాన్నగారు ఎంత పరీక్షించి వాళ్ళకి ఆ బాధ్యత అప్పచెప్పుకుంటారు కదా. అలాగే మనకి ఒక్కరోజు భగవంతుడి కోసం తప్పిస్తే ఈశ్వరుడు తనను తాను సమర్పించుకోవాలి. మనకి ఈశ్వరుడు జీవుణ్ణి పరమాత్మగా తీర్చిదిద్దాలి గురువు అండి. అప్పుడు ఎంతెంత చూసుకుంటాడండి, ఎంత 100%గా పరిపూర్ణంగా. రాగద్వేషాలు ఉండకూడదు. రాగము ద్వేషము అంటే ఇష్టము అనిష్టము. తర్వాత అండి ప్రతి పని కూడా పరిపూర్ణంగా చేయగలగాలి, మాట పరిపూర్ణంగా మాట్లాడగలగాలి, ఆలోచన పరిపూర్ణంగా ఉండాలి. అలాంటి వ్యక్తుల్ని మాత్రం అలాంటి భక్తుల్ని ఎంచుకుంటాడు. అలా బుద్ధుడికి 40 రోజులైనా రాలేదు. అంటే 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, చివరికి ఇంత డిసైడ్ చేసుకున్నాడు. అంటే ఈశ్వరుడితో పంతం పట్టి కూర్చున్నాడు. భగవంతుడితో నాకు తెలియబడతావా, తెలియబడి ఇంకేం చెయ్యాలి నేను మీకోసం, అన్ని చేశాను, అన్ని రకాలుగా చేశాను. ప్రాణము పడిపోయే టైం వచ్చింది. అయినప్పుడు కూడా మనకు తెలుస్తుంది, మన బాడీకి వీక్ అయిపోయి నీరసం అయిపోతే మనకు తెలుస్తుంది కదా. బుద్ధుడు కూడా తెలుస్తుంది, కళ్ళు కలుసుకునే టైం వచ్చింది. సరిగ్గా అదే టైంకి పోనీయదు కదండి. ఆ సెకండ్ దాకా పట్టుకొస్తాడు భగవంతుడు. దానికి అంటే అంత శరణాగతి అంత సహనం మనలో ఉంటే వెనక్కి లాగుతాడు. ఈశ్వరుడికి అసాధ్యమే ఉంది. సుజాత సాయం తీసుకోవాలి అంటే బుద్ధుడు కూర్చున్న చెట్టుకి ప్రదక్షిణ చేసి చెట్టుకి నైవేద్యంగా సమర్పిద్దామని
ఇదో ఒక కోరిక. నాన్నగారు మమ్మల్ని చిత్తూరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ తీసుకెళ్ళారు. పుస్తకాన్ని తీసుకెళ్ళి ఆ చెట్టు కింద కూర్చున్నాం. ఒక 10 మంది ఉన్నాం. ఆ చెట్టు కింద కూర్చున్నాం. సుజాత ఇలా మహేశం పడుతున్నారు. అమ్మ నాకు ఆ మహేశాన్ని ఇస్తావా? ఏమాత్రం మొహమాటం లేదు. ఏమి అంటే మనకు కొంచెం స్టేటస్లని మొహమాటాలని ఏమన్నా అర్థం లేదా మాట చెప్తారా? మనము ఎవరింటికన్నా వెళ్తాం అనుకోండి, వాళ్ళు ఫోన్ చేయమంటారు అనుకోండి, మనకి ఆకలి వేస్తుంది అనుకోండి, మనం మొహమాటానికి వద్దు వద్దు అనకూడదు. అది అహంకార లక్షణం. మీకు ఆకలేస్తుందనే విషయం మీకు తెలుస్తా ఉంది కదా. వాళ్ళు అక్కడి నుంచి అడిగేవారు పరమాత్మ, మీ ఆకలిని గుర్తించి తినేయండి. అంటే బుద్ధుడికి అప్పటికి నిరహంకార స్థితి వచ్చేసి అడిగేశాడండి, అమ్మ నాకు పాయసం పెట్టమ్మా, ఆ ప్రాణాలు వెళ్ళిపోయేటట్టుగా నాకు ఇవ్వమ్మా. అది మొదటి భిక్ష అండి బుద్ధుడికి. అంటే మనం కూడా ఇలా జీవుల్లో వెళ్ళి నా ఇల్లు భిక్ష చేసుకోవాలి అన్నట్టు. అప్పుడు తెలుసుకుని మన మానసిక అంటే మనం తెలిసిన వాళ్ళు ఏం చేస్తే మనకు పెడతారు. కరెక్టింగ్ గారు ఎక్కడ ఉంటారు? అరుణాచలంలో భిక్ష చేసుకుందాం ఒక 5. అంటే మనం ఉన్న చోట మనం ఎవరో తెలిస్తే వాళ్ళు వెళ్ళి అడిగితే ఇచ్చేస్తారు. మనం ఎవరమో తెలియని చోట మనం భిక్ష చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు వెళ్ళిపోయి అందరినీ భిక్ష చేసుకోమని కాదు, భిక్ష చేసుకోవడం ఇన్ ద సెన్స్ మనల్ని మనం తగ్గించుకోవాలి. మహాత్ములంతా భిక్ష చేసుకోవాలి. అంటే అహంకారము పూర్ణంగా నశిస్తేనే కానీ భిక్ష చేసుకోలేము, అడిగి తినలేము. పూర్తిగా నశిస్తే బుద్ధుడికి ఆ పాయసం తిన్నాక ప్రాణాలు వేసిస్తాయి. అంటే ఆ పడిపోయే బాడీ ఆగిపోతుంది, బాడీకి షిఫ్ట్. అప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకుంటే అప్పుడు బుద్ధుడికి హృదయంలో ఉన్న ఆ మౌనము, ఆ సుఖము, ఆ శాంతి తానేంటో తన స్వరూపము వ్యక్తమవుతుంది. అంతవరకు సిద్ధార్థగా ఉన్న సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడైపోయాడు. బుద్ధ స్థితికి పొందాడు. అదొక స్థితి అండి. ఈ పేరుగా బుద్ధుడు అనేది ఒక అనుభవం. ఆ అనుభవాన్ని ఆ సెకండ్ బుద్ధుడు అనుభవించాడు. అయితే ఈ నలుగురు కూడా ఉన్నారు కదండి. ఈ పాయసంలో ఎప్పుడైతే తీసుకున్నాడో ఇంకా ఈయన ఏం చెప్తాడు మాకు, 40 రోజులు నీళ్లు తాగకుండా అంటే ఈశ్వరుడు అనుభవంలోకి వచ్చే వరకు, హృదయంలో ఉన్న సత్య వస్తువు అనుభవంలోకి వచ్చే వరకు నేను ఏం తినను తాగను అని దృష్టించి కూర్చున్న ఈయన ఇంకేమీ లేదు, అడిగి తినే తాగేశాడు పాయసం, ఈయన మనకి ఏమి బోధించలేడు అని నేను ముందుగా తెలిసిపోతాడు. మనం కూడా అలా జడ్జిమెంటల్ గా ఉంటామండి. ఏ కట్టుకునే చేదు చూస్తాము, తినే తిండి చూస్తాము, మాట్లాడే మాట చూస్తాము, కానీ లోపల వాళ్ళు ఏ స్థితిని అనుభవిస్తున్నారో మనం గ్రహించలేమండి. నాన్నగారు చాలా సార్లు చెప్పేవారు, అమ్మ మీరు ఒక మనిషిని బాహ్యంగా చూసి జడ్జి చేయొద్దు. ఆ బాహ్యంగా దేహము ప్రారంభాన్ని అనుభవిస్తూ ఉంటుంది, జన్మాంతర కర్మ ఫలితాలు. కాబట్టి ఏ జీవుడైనా ఆ కర్మ ఫలితాన్ని అదే ఆ దేహం అదే పని ఆ కర్మనే అనుభవిస్తాం. కాబట్టి ఎలా కర్మ ఫలితాన్ని కర్మని బట్టి మాట్లాడే మాటని బట్టి కాదు, భగవంతుడు లోపల చూస్తాడు. మనం కూడా ప్రతి భక్తురాన్ని సృష్టి మొత్తం అండి లౌకికులే. భక్తుడికి సృష్టి అంతా ఈశ్వర గురుస్వరూపమే కదా. ఆ చూపులో ఆ ప్రేమ తెలియాలి. నాన్నగారు మనల్ని ఎంత అపరూపంగా ఎంత ప్రేమగా ఆయన చూపు అసలు ఎందుకు తప్పించే వాళ్ళు మనం ఆ వర్షించేదండి. ఆ 2 కళ్ళల్లో నుండి ఆ ప్రేమ వర్షం తెలిసేది మనం, అందుకని మనం తప్పించేవాళ్ళు. మనం అంతగా అలా చూడలేకపోయినా కనీసం అండి లోపల ఎంతో కొంత ప్రేమ లేకుండా ఏ జీవుడు ఉండడు. ఎందుకంటే దైవత్వం లోపల ఉంది కదా.
బుద్ధుడు చెప్తాడండి, అది చెప్పుకుందాం మనం, ఎలా బిహేవియర్ ప్యాటర్న్ ఉండాలని, మన ప్రవర్తన ఎలా ఉండాలనేది బుద్ధుడు. సో వాళ్ళు వెళ్ళిపోతే ఏంటండి, నాన్నగారు మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చున్నారు, ఇందాక చెప్తున్నారు కదా ఆ వృక్షం కింద కూర్చుని అక్కడ ఎవరు పిలిచారండి, భాష వాళ్ళ భాష వేరే కదా, పిలిచి అడగమన్నారు. బుద్ధుడు ఈ చోట నుంచి లేచిపోయి ఇంకొక చోట కూర్చున్నారు, ఇంకొక చెట్టు కింద కూర్చున్నారు. ఆ చెట్టు ఎక్కడ అని వీళ్ళని అడగండి. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదో చెప్పేస్తున్నారు, ఈ చెట్టేనా అని చెప్తున్నారు. ఆ చెట్టు కింద అనుభవం పొందారు, నాన్నగారు చెప్పేవారు. అనుభవం పొందిన తర్వాత బుద్ధుడు 40 రోజులండి ఈ పొందిన అనుభవాన్ని సృష్టికి బోధ చేద్దామా వద్దా, బోధ చెయ్యాలా వద్దా. ఒక్కరోజు కాదు, 40 రోజులు. తర్వాత ఏ చెట్టు కింద అయితే తాను అనుభవం పొందాడో ఆ చెట్టుకు దృష్టినిచ్చాడు. అక్కడ తర్వాత ముస్లిం రాజులు వచ్చి ఆ చెట్టును పడగొట్టడానికి, అంటే మూలంలోకి నరికేశారు. ఎన్నిసార్లు నరికినా మళ్ళీ ఆ చెట్టు తిరిగి చిగురించి మహావృక్షం అయింది. ఎందుకంటే బుద్ధుడికి తెలుసు భవిష్యత్తులో ఇది జరగబోతా ఉంది. కాబట్టి ఆ చెట్టును మళ్ళీ వృత్తి తనంత తానే అది వృద్ధి చేసుకునే శక్తిని బుద్ధుడు దానికి ప్రసాదించాడు. అది ప్రసాదించడం కోసం ఆ చెట్టు కింద నుంచి లేచి వెళ్ళి ఇంకో చెట్టు కింద కూర్చుంటాడు. నాన్నగారు అక్కడ ఉన్నట్లు అడిగితే చెప్పలేకపోయారు, అసలు వాళ్ళకి అర్థం కాలేదు అది. అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే, అమ్మ వీళ్ళకి తెలియదు, నేను తీసుకుపోతాను రండి మిమ్మల్ని. అంటే చుట్టూ కట్టడాలు వచ్చాయి కదా, కొంచెం దూరంలో ఉంది వృక్షము, అక్కడికి తీసుకెళ్లి మళ్ళీ నాన్నగారు అక్కడ కూర్చున్నారు. ఈ చెట్టు కింద మళ్ళీ కూర్చొని ఆ చెట్టుకి దృష్టిని ఇచ్చాడు 40 రోజులు. ఆ 40 రోజులు అక్కడ కూర్చొని తాను ఏదైతే అనుభవం పొందాడో తాను పొందిన దానిని ఇతర సృష్టికి బోధిద్దామా, ఇలా ఉండిపోదామా అంటే దయగల హృదయం కదా సృష్టి కోసం వచ్చింటారు. ఇప్పుడు అమ్మ ఏదన్నా చేస్తుంది అనుకోండి, ముందు తనితేనే ఏదండి పిల్లలకు పెడతాము అనిపిస్తుంది. అలాగా మనం ఏదన్నా చిన్ని ఆనందం పొందినా అది నలుగురితో షేర్ చేసుకుంటే అది పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఒకటి, ఇది నా అనుభవము, నేను సాధన చేసి దీన్ని పొందాను, నేను షేర్ చేస్తాను మీకు అనే బుద్ధిలో కాకుండా ఇది అనుభవాల్లో అనుభవించవచ్చు, ఇది హృదయంలో ఒక సత్య వస్తువు ఉంది, దాని కించిత మాత్రము నాకు భగవంతుడు రుచి చూపించాడు, మీకు అది రుచి చూపిస్తాడు, అక్కడ ఉంది, నమ్మండి, విశ్వసించండి. ముందు మన చుట్టూ ఉన్న వాళ్ళకండి, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మన చుట్టూ మన స్నేహితులు ఉంటారు, భక్తులు ఉంటారు, భక్తులైన వాళ్ళు భక్తుల చుట్టూ భక్తులే ఉంటారు కదా. ఏమే ఇలా జరిగింది నాకు, ఇలా పంచాడు, నీకు కూడా పంచుతాడు. గోపికలు అలాగే కృష్ణుని పంచుకున్నారు. అలాగండి మనము సహృదయంతో ఓపెన్ గా 100% నిష్కపటంగా మనం పొందింది ఇతరులతో షేర్ చేసుకుంటే అది ఇంకా మల్టిప్లై అయ్యి పెరుగుతుంది. ఇప్పుడు ఏం చేశాడు, బెంగళూరులో నాన్నగారు ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళడం జరిగిందండి. అక్కడ చెప్పారు ఈ విషయం. బుద్ధుడు స్నేహితులు వదిలేసి వెళ్ళిపోయారమ్మా, వదిలేసి వెళ్ళిపోతే వెతుక్కుంటూ బుద్ధనే నుంచి సారనాథ్ కాశీ దగ్గర సారనాథ్కు వెళ్ళిపోయి మొట్టమొదటి బోధ ఆ నలుగురికి చెప్తారు. ఎవరైతే తనను నమ్ముకుని తన చుట్టూ ఇన్నాళ్ళు ఉన్నారో వాళ్ళని వెతుక్కుంటూ పోయి, ఎందుకంటే అక్కడ ద్వేషం లేదు, అయిష్టత లేదు, కేవలం హృదయానుభవం మాత్రమే మిగిలిపోయిందంట. వెతుక్కుంటూ వెళ్ళిపోయి కాశీలో సాధనకు కూడా నాన్నగారు మనం తీసుకెళ్ళారు, అక్కడ కూర్చొని బోధించారు సమాజాలు.
అక్కడికి వెళ్ళి ఆ నలుగురికి బోధ చేస్తారండి బుద్ధుడి జీవితము. మొన్న ఒక 3 months బ్యాక్ శ్రీలంకకు వెళ్ళడం వెళ్ళేంత వరకు తెలియదు నాకు. శ్రీలంక అంతా బౌద్ధమతమే. బౌద్ధ మతాన్ని స్థాపించిన నాన్నగారు చెప్పేవారు ప్రపంచంలో గొప్ప మతాల్లో బౌద్ధ మతం ఒకటి. బౌద్ధ మతం అంటే టీచింగ్స్. పొద్దున మనకి లక్ష్మీ చెప్పారు నాన్నగారి మాట. హైదరాబాద్ లో కూడా చెప్పేవారు. పొద్దున్నే అడిగారు బిర్యానీ టైంలో ఈ తర్వాత గురువు ఎవరు. చాలా మంది తన తర్వాత వారసులు పెట్టేస్తా ఉంటారు. వీరు నా శిష్యులు, వీరు గురువు, నా తర్వాత వీళ్ళు వచ్చారు. అలా బుద్ధుని కూడా అడిగితే నాన్నగారు ఊరికే మమ్మల్ని అందరినీ చుట్టూ కూర్చున్నాను. మీకు గురువు అవ్వాలనుందా, మీకు గురువు అవ్వాలనుందా, మీకు టీచర్ అవ్వాలనుందా అలా అడిగేసేవారండి నాన్నగారు. అంటే మనలో ఎక్కడన్నా తలం ఉంటుంది ఇలా వచ్చేస్తుందండి ఆ టెండెన్సీ. నాన్నగారు అప్పుడప్పుడు మనల్ని అలాంటి క్వశ్చన్స్ వేసేవారు. అంటే ఒక ఇదే కాదు, ఏదైనా కూడా పక్కన మనకు బాగా జతగా ఉండే స్నేహితులు ఎవరన్నా ఉంటారు. ఎలా ఉంటుందో అరుణా అని అడుగుతారండి. మనల్ని అడగరు, పక్కన అడుగుతారు. అడిగితే ఏదో ఒకటి చెప్పేస్తుందండి. ఎందుకంటే స్నేహం కదా, 24/7 కూడా ఉంటాం కదా. అందుకని అరుణ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసేవారు. చెప్పేస్తే అరుణ స్థితి అడగడానికి నాన్నగారికి తెలియదండి. అమ్మకి 10 మంది పిల్లలు ఉన్నా 10 మంది గురించి తెలుసు కదా. కౌరవులు 100 మంది, గాంధారికి 100 మంది గురించి తెలుసు. అలాగా మనం నాన్నగారికి తెలియని ఉండదు. తెలియక అడగరు నాన్నగారు అరుణ గురించి. అరుణ గురించి తనేమనుకుంటుందో తనకు తెలియాలి. ఇప్పుడు నీళ్ళలో ఇలా మట్టి బిడ్డ వేసి తరంగాలు వస్తే ఆ బురద కింద బయటకు వచ్చారు. కొంతమందికి మంచి భావన ఉంటే విపరీతమైన అటాచ్మెంట్ ఉందనుకోండి, నా స్నేహితురాలంతా గొప్పది లేదని కూడా చెప్పేయచ్చు. కొంతమందికి లోపల అయిష్టత ఉందనుకోండి, ఆ ఇష్టత ఉన్నట్టు కూడా తెలియదు. స్నేహంగా ఉంటాము కానీ ఇన్నర్గా అయిష్టత ఉంటుందండి. ఆ నాన్నగారు అడిగినప్పుడు ఆ అయిష్టత ఏదో ఒక రూపంలో బయటకు వచ్చేది. సో నాన్నగారు ఇలా నవ్వేసి ఊరుకునేవారు. తర్వాత ఊరుకోవడమే కాదు, ఆ భక్తురాలకి తెలిసేదండి, ఓహో నా లోపల ఇది ఉందా, నాకు తెలియకుండానే నాకు నా స్నేహితురాలు పట్ల కొంచెం అయిష్టత ఉంది, దాన్ని పైకి లాగి బూడిద చెయ్యడానికి, ఆ లోపల వాసనను తీసేయడానికి నన్ను నాన్నగారు అడిగారు అని సైలెన్స్ గా ఆమెకు తెలిపేవారు. గురువు చేసే వర్క్ అలా ఉంటుందండి. అమ్మా మిమ్మల్ని అని ఎంత అనుగ్రహం అండి. నాలో దోషము నాకు తెలియడం ఎంత అనుగ్రహం. పైగా నాన్నగారు చెప్పేవారు, ఇప్పుడు ఇద్దరం కూర్చున్నాం అనుకోండి పక్క పక్కన, నాకు ఏదన్నా ఒక మంచిది మెసేజ్ అనిపించాలి, నన్ను సరిదిద్దాలి అని అలా నాన్నగారు అనుకున్నప్పుడండి నాకు డైరెక్ట్ చెప్పకుండా పక్కన ఆవిడ చెప్తాను, అమ్మా ఇలా ఉంటే బాగుంటుందేమో. ఆ మెసేజ్ నాకండి, కానీ నాతో డైరెక్ట్ గా చెప్పకుండా పక్కన ఉన్న వాళ్ళకి నాకు అర్థమయ్యేదండి. ఇది నాన్నగారు నా కోసం చెప్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే ఎంత సైలెన్స్ గా వర్క్ చేసేవారు, నొప్పించకుండా వర్క్ చేసేవారు. గురువు అలా ఉంటారు. సో బుద్ధుడు ఆ నలుగురికి బోధ చేస్తాడండి. ఇక్కడ బుద్ధుడికి కొంత బోధ చెప్పుకుందామండి. దానాల్లో ఏంటండి, దానం చెయ్యాలి. దానగా చెప్పేవారు. యజ్ఞ, దాన, తపస్సు 3 వదిలిపెట్టకూడదమ్మా జీవితం అంతా అని నాన్నగారు చెప్పేవారు. నిన్న మొన్న కూడా మనం చెప్పుకున్నాం. యజ్ఞం అంటే ఏంటని. జపయజ్ఞము కృష్ణుడు భగవద్గీతలో జపయజ్ఞాన్ని నేనే అన్నారు. యజ్ఞాలలో జపయజ్ఞాన్ని నేను, మిగతా అన్ని రకాలు కాదు. జపయజ్ఞం అంటే జపము చేసి మనం గురువు దగ్గర నామం తీసుకుంటాం. నాన్నగారి దగ్గర చాలా మంది నామం తీసుకునేది ఉంటారు. ఇక్కడ నామాన్ని చెయ్యకుండా నామం తీసుకొని కొద్ది రోజులు చేసి ఆపేయడము, లేకపోతే రోజుకు 1 గంట చేయడము,
అలా టైం ఒక పరిమితమైన టైంలో చేయడము కాదండి. గురువు దగ్గర తీసుకున్న నామము జాగ్రత్త అవస్థలో పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నామము జరుగుతూనే ఉండాలి. నామం చేసుకోవడానికి ఏమీ నియమాలు లేవు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, నియమాలు ఎప్పుడంటే కోరికతో మనం భగవంతుని స్మరించినప్పుడు శాస్త్రాలు పురాణాలు చెప్పే నియమంగా ఉండాలి అని. కోరికలు ఒక వ్రతం చేసుకోవాలని సంకల్పిస్తారు. సంకల్పించి వ్రతం చేసుకునే ముందు శాస్త్రం ఏం చెప్తుందంటే నదీ స్నానం చేయాలని చెప్తుంది. సో వాళ్ళ కోరిక ఏంటంటే కృష్ణుడిని భర్తగా పొందాలని కోరిక, ఈశ్వరుణ్ణే భర్తగా పొందాలి అనే కోరిక. ఏదో ఒక జన్మలో కృష్ణుడిని మేము భర్తగా పొందాలి. అందరూ గోపికలు కూడగలుపుకొని అడిగి తెలుసుకొని పెద్దవాళ్ళని ఏ వ్రతం చేస్తే మేము అలా పొందగలము అని వ్రతం ఒక రోజు నిర్ణయించుకొని ఆ రోజు వ్రతం చేయాలని నది స్నానం చేయడానికి వెళ్తారు. వెళ్ళి నది స్నానం చేస్తారు. వివస్త్రలై అంటే వస్త్రాలన్నీ నది ఒడ్డున పెట్టేసి స్నానం చేస్తారు. కృష్ణుడికి తెలుసు మరి కోరికతో చేస్తున్నారు కదా, వాళ్ళ కోరికను తీర్చాల్సిన బాధ్యత ఎవరికండి? కృష్ణుడికే కదా. అది సరిగ్గా చెయ్యాలి కదండి. మరి ఎప్పుడు కూడా వివస్త్రలై స్నానం చేయకూడదు. సో కృష్ణుడు వెళ్ళిపోయి ఆ వస్త్రాలన్నీ కూడా దాచేస్తాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. గోపికలు అడుగుతారు, ఈ వస్త్రాలు అవేంటి అలా వస్త్రాలు తీసేసుకుంటాయి, అలాగా నువ్వు వస్త్రాలు అక్కడ పెట్టి నువ్వు వెళ్ళిపో, స్నానం చేసి బయటకు వచ్చి వస్త్రాలు కట్టు. అమ్మో నేను అలా వెళ్ళను, దాకా వెళ్ళను అంటాడండి. కొంటే కృష్ణుడు కదా, నేను వెళ్ళను, మీరు వచ్చి నన్ను బతిమాలి నన్ను శరణాగతి చెంది అంటే నాకు నమస్కరించి నన్ను బతిమాలి వస్త్రాలు తీసుకోండి అంటే అప్పుడు వాళ్ళకి దేహాభిమానం పోవాలి ఫస్ట్ థింగ్ కదా. సో వాళ్ళు బతిమాలి వస్త్రాలు ఇవ్వమంటే వస్త్రాలు ఇచ్చి కరిగిపోయి చేస్తాడు. చేస్తే అడుగుతారు గోపికలకి, ఎందుకు ఈ పని చేశావు? వస్త్రాలని ఇక్కడ ఉన్నావు కదా నువ్వు, మేము వచ్చి స్నానం చేస్తుంటే వచ్చి వస్త్రాలు ఎందుకు తీసుకున్నావయ్యా అని అడిగితే అప్పుడు చెప్తాడండి కృష్ణుడు, ఎందుకంటే మీరు ఒక కోరిక పెట్టుకొని ఒక వ్రతం ఆచరించాలని స్నానము దగ్గర నుండే మొదలు ముందు అంటే అది పూజ చేసుకోవడానికి కూర్చుంటాం కదండి, కూర్చునే ముందు స్నానం ఎలా చేయాలో కూడా శాస్త్రం చెప్పింది ఆ కోరిక నెరవేరాలంటే. మరి మీరు వివస్త్రాలై స్నానం చేయకూడదు, మీరు చేస్తున్నారు. అప్పుడు మీరు కోరుకున్న కోరిక ఎలా తీస్తే కోరుకున్న కోరిక ఏం అనడండి, మీరు ఏం కోరుకున్నారని ఏం అడగడు. అది తీర్చాలనండి భగవంతుడు. వాళ్ళు ఏం కోరుకున్నారో తెలుసు, ఆ కోరుకున్న బుద్ధినిచ్చింది కూడా కష్టపడతారు. కాబట్టి ఏదైనా కోరికతో మనం చేస్తే దానికి నియమ నిబంధనలు పాటించాలి. అంటే ఇక్కడ నియమ నిబంధనలు పాటించాలి, కానీ ఇక్కడ జపయజ్ఞం గురించి చెప్పుకునేటప్పుడు నామము చెయ్యలేకుండా ఉండలేక నామం చేయాలి. ఇప్పుడు శ్వాస తీసుకోవడం ఆపుతాము, మనం ఆపం కదా. అంత సహజంగా నామం జరిగిపోవాలి. శ్వాస ఎంత సహజంగా తీసుకుంటున్నామో అంత సహజంగా నామం జరిగిపోవాలి. ఎలాగా? హృదయంలో ఆ ప్రేమని అనుభవిస్తూ శివ శివ శివ. ఇప్పుడు ఎవరినన్నా ఒకరు పిలిచే ముందు నేను జయం పిలుస్తున్నాను అనుకోండి, జయ జయ అని పిలవను కదా. జయ ఎక్కడున్నారండి? ఇక్కడ ఉన్నారు కదా. జయం చూస్తూ అమ్మ జయ జయ అంటానండి. జయ నా వైపు నా పిలుపు రియాక్ట్ అవుతుందా లేదా అనే విషయం నాకు తెలియాలి కదండి. అలాగే జపం చేసేటప్పుడు ఎవరిని పిలుస్తున్నాం? మనం హృదయంలో ఉన్న పరమాత్మని పిలుస్తున్నాం, స్మరిస్తున్నాము. వాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు, నాకు తెలియబడుతున్నాడా లేదా, నాకు ఆనందం వస్తా ఉందా లేదా, శాంతి వస్తా ఉందా లేదా అనే విషయం నాకు ఇస్తున్నాడా లేదా అని తెలియాలంటే మన ధ్యాసంతో ఎక్కడ ఉండాలండి? మనం జపించే వాడు ఏ నామాన్ని జపిస్తున్నామో, హృదయంలో ఉన్న ఏ పరమాత్మను జపిస్తున్నామో అంతర్ముఖమై మనము చేసేవాడిని అనుకుంటాము
జపము ద్వైతము, పూజ ద్వైతము, విచారణ కూడా ద్వైతమే అంటే ఇద్దరు ఉంటేనే విచారణ, ఒక్కడుంటే విచారణ. ఇవన్నీ కింది స్థాయివి, నేను ఏదో పై స్థాయిలో ఉన్నానని. మనకు అసలు మనం లేవు, మనకు స్థాయి లేదండి. ముందు ఆ విషయం గుర్తించాలి. ఆ విషయం గుర్తించాలంటే ఇవన్నీ కూడా చేయాల్సిందే జీవితంలో. అన్ని స్టెప్ బై స్టెప్ పూజ, జపము, ధ్యానము అన్ని జరగాల్సిందే. జరిగిన తర్వాతనే గురువు జీవితంలోకి వస్తాడు. జరగక ముందు కాదు. తప్పించి ఇవన్నీ ప్రాపర్గా చేసినప్పుడే, పెద్దలు ఎలా చేయమని బోధిస్తున్నారు అలా చేసినప్పుడు మాత్రమే గురువు మన జీవితంలోకి వచ్చి, అమ్మా ఇంతవరకు కష్టపడ్డావు, దేనికోసం అయితే నువ్వు కష్టపడ్డావు, ఆ గమ్యం ఒక రూపం ధరించి నీ ఎదురుగుండా ఉంది. ఆ గురువు బోధించి దాన్ని ఎలా చేయాలో, ఎలా జీవించాలో. సో కృష్ణ పరమాత్మ జపయజ్ఞము నేనే అన్నాడు. అంటే జపము చేసేవాడు యజ్ఞంలో ఆహుతి అయినట్టుగా నెయ్యి వేసిన, ద్రవ్యాలు వేసిన, పూర్ణాహుతిలో అన్ని వేస్తారు కదా, పట్టు వస్త్రం వేస్తారు, కొబ్బరికాయ వేస్తారు, అన్ని వేస్తారు. అవన్నీ ఎలా విభూతిగా మారిపోతాయో ఈ జపం చేసేవాడు విభూతిగా అంటే పూర్తిగా నశించుకోవాలి. జపయజ్ఞం జపం పోవడం కాదు, జపం చేసేవాడు, జపం అవసరము లేని స్థితి, నేను జపము చేస్తున్నాను అనే భావనలోంచి విడుదల పొందటానికి జపం అండి. అందుకే కృష్ణ పరమాత్మ ఏమన్నారంటే జపాన్ని యజ్ఞంగా చేయండి, జపయజ్ఞాన్ని నేను. అలాగే యజ్ఞము, దానము, తపస్సు ఈ మూడు వదలొద్దని చెప్పారు కదా. ఇక్కడ బుద్ధుడు దానం 3 రకాలుగా ఉంటుందండి. హీన దానము, మధ్య దానము, పణీత ధ్యానము. దానము, పణీత దానము, హీన దానము, మధ్య దానము, పణీత దానము. హీన దానం ఎలా ఉంటుందంటే ఇచ్చిన దానం స్వీకరించే వాడికి అవసరాలకు సరిపోకుండా ఉన్నట్లయితే దాన్ని హీన దానము అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాడండి, భిక్ష అడుగుతున్నాడు. మనం 1 రూపాయి చేతిలో పెడితే వాడి ఆకలి తీరుతుందా? తీరదు కదా. అలాగా వాడి అవసరానికి నువ్వు ఇచ్చిన డబ్బు సరిపోకుండా ఉంటే హీన దానము అంటారు. దానం చేసావు కానీ అది హీనమైన దానం. నువ్వు ఏ పర్పస్ అయితే దానం చేయాలనుకున్నావో ఆ పర్పస్ ఫుల్ఫిల్ కావాలి. వాళ్ళకి కనీసం ఆకలి అన్నా తీర్చగలగాలి. ఒక వాటర్ బాటిల్ అయినా రావాలి కొనుక్కుంటే. ఒక వస్త్రం చిరిగిపోయి ఉన్నాయనుకోండి, వాడికి వస్త్రం ఇవ్వాలనుకున్నావు, సో వస్త్రాన్ని అయినా ఇవ్వు, లేకపోతే వస్త్రం కొనుక్కోవడానికి సరి అయిన డబ్బైనా ఇవ్వు. ఒకవేళ ఇవ్వలేకపోతే ఏమన్నాడు భగవంతుడు? హీనదానము చేసింది అని రాసుకుంటాడు. చెప్తున్నాడు మనకి మన బిహేవియర్ ప్యాటర్న్ ఎలా ఉండాలో చెప్తున్నారు. అంటే లక్షలు డొనేట్ చేయమని కాదు, నీ దగ్గర ఉన్న దాంట్లో నీకు ఎంత భోజనానికి అవసరం వస్తుందో నువ్వు ఒక మనిషికి భోజనానికి ఇచ్చినప్పుడు అలా లెక్క కట్టించి, ఒక వస్త్రానికి ఇచ్చినప్పుడు అలా లెక్క కట్టించి, అలా ఆలోచించి ఎదుటి వ్యక్తి గురించి. మధ్యదానము, ఇచ్చిన దానం స్వీకరించే వాడి అవసరాలకు సరిపోయేటంతగా ఉంటే అది మధ్యమ దానం. వాడి అవసరాన్ని తీర్చాలండి, వాడి అవసరాన్ని తీర్చాలి. ఇప్పుడు మమ్మల్ని పొద్దున కారెక్కించుకొని వెళ్ళారు ఒక మహాభక్తులు. మమ్మల్ని ఇక్కడ ఎక్కించుకున్నారు, నాన్నగారి దగ్గర దింపారు. అలా కాకుండా నేను పని ఉందమ్మా నేను వెళ్ళిపోతాను, డైరెక్ట్ గా చిన్నూరు దాటి వెళ్ళిపోవాలి, పాలకులు వెళ్ళాలి, లేకుంటే ఇంకేటన్నా మీరు ఇక్కడ దిగండి నడిచెళ్ళండి అని అనలేదు. మనం కూడా ఎవరికైనా సహాయం చేసినప్పుడు వాళ్ళ గమ్యం తనకు ఏమవుతుందండి, కొంచెం బిజీలు అయిపోతుంది, కొంచెం టైం వాళ్ళ కోసం వెచ్చించాల్సి వస్తుంది. వాళ్ళని గమ్యం చేర్చి వెళ్ళామనుకోండి భగవంతుడు సంతోషిస్తారు. అంటే ఒకరికి వాహనం ఇచ్చినందుకు సరిగ్గానే ఉపయోగించుకుంటుంది. ఏది ఉంటే అది మన దగ్గర లేనిది మనం ఎలాగో ఇవ్వలేము. మన దగ్గర ఏది ఉంటే అది సరిపోయేంతగా వాళ్ళ అవసరాన్ని గుర్తించి, నాన్నగారు ఈ మాట చెప్పేవారు, ఎదుటి వారి షూస్ లో ఉండి ఆలోచించిన
అంటే ఒకళ్ళు ఏదైనా పరిస్థితిలో కష్టంలోనో బాధలోనో మనకు ఒక్కొక్కసారి అందరూ ఉపయోగపడలేదు, ఒక్కొక్కసారి మనం అడిగినా వాళ్ళు చేయలేకపోవచ్చు. అంటే వాళ్ళని నిందించకు, వాళ్ళ ప్లేస్ లో ఉండి నువ్వు ఆలోచించు. ఎలా ఆలోచిస్తే పరమాత్మకు దగ్గర అవుతామో అలా ఆలోచించు. మన కష్టాన్ని అర్థం చేసుకో, వాళ్ళ బాధని అర్థం చేసుకో. ఇక్కడ బుద్ధుడు ఏం చెప్తున్నారంటే మధ్యమ దానం అంటే అవసరానికి ఉపయోగపడేంత ఇయ్యగలిగితే దాన్ని మధ్యమ దానం అంటే కేవలం డబ్బులు కాదండి. ఆంగర్యం ఎంత దానం దానం అనకండి, రజోగుణం వస్తుంది. షేరింగ్ అనండి, పంచుకోవడం, షేరింగ్. మనకు ఉన్నది కాబట్టి మనకి ఇచ్చాడు ఈశ్వరుడు, అది ఆ శక్తిని ఇచ్చాడు కాబట్టి అది షేరింగ్ షేరింగ్ షేరింగ్. సమాజంతో షేర్ చేసుకో. అదే సంఘం శరణం గచ్చాం. చివరిగా చెప్పాడు బుద్ధుడు, మొదలు చెప్పలేదు. మొదలు ఫస్ట్ బుద్ధం శరణం గచ్చామి. బుద్ధం అంటే నీ హృదయంలో ఉన్న సత్య వస్తువుకి శరణాగతి చెందు. ఫస్ట్ శరణాగతి చెందు. ఎవరికి? నీ హృదయంలో ఉన్నవాడు. మొదలు అది, తర్వాత అది కాదు. మనం ఇవన్నీ చేసి అక్కడికి వెళ్దాం అనుకుంటాం. కానీ భగవంతుడు ఏమంటాడంటే ముందు హృదయంలో ఉన్న పరమాత్మను గుర్తించి, గురువును గుర్తించి శరణాగతి చెంది తత్వభావాన్ని పోగొట్టుకొని ఆ తర్వాత ధర్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి జరిగాక అది అనుభవిస్తేనే కానీ ధర్మం శరణం గచ్చామి రాదు. ధర్మబద్ధంగా జీవితం గడపాలంటే పూర్తిగా పరమాత్మకు శరణాగతి చెంది పరమాత్మను అనుభవించేవాడు మాత్రమే ధర్మబద్ధంగా జీవితం గడపగలడు. లేకపోతే ఎక్కడో ఒక చోట తప్పటడుగు పడిపోతుంది. నాది అనే స్వార్థ భావన ఎక్కడో ఒక చోట ధర్మాన్ని విడదీస్తుంది. నేను నాది. మనం చేసే ప్రతి పని, ప్రతి మాట, నాన్నగారు ఏం చెప్పారు, మనం ఈ పరిస్థితుల్లో మనల్ని ఎలా ప్రవర్తించమని చెప్పారు. ఇంకొక మాట నాన్నగారు జిన్నూరులో చెప్పారు, నాకు అనుభూతికి వస్తాం. ఇలా బయట చేయగలిగితే మహాభారతం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మహాభారతం యొక్క ఎసెన్స్. ఏ పనైతే ఇతరులు నీకు చెయ్యకూడదు అనుకుంటావో, ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తించాలని నువ్వు అనుకుంటావు, అలా నువ్వు ఇతరుల పట్ల ప్రవర్తించగలగడం. ఆ పని ఇతరులు నన్ను ఎలా అంటే నన్ను దూషించకూడదు, నన్ను గౌరవించాలి, నన్ను ప్రేమించాలి, నాతో ఆప్యాయంగా మాట్లాడాలి, ఇవన్నీ అనుకుంటాం కదా మనం. అయితే నాన్నగారు ఏం చెప్పారంటే మహాభారతం ఎసెన్స్ ఏంటంటే నువ్వు ముందు ఇతరులతో అలా ప్రవర్తించు. అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయకుండానే ఇతరులు మనతో అలా ఉంటారండి. మనము ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించగలిగితే, వాళ్ళు ద్వేషిస్తున్నారని తెలిసినప్పుడు కూడా వాళ్ళని ప్రేమించగలిగితే వాళ్ళలో ప్రేమ చిగురిస్తుంది. మనము మాటలు ఎన్ని చెప్పినా ఒక్కళ్ళని కూడా బాగుపరచలేమండి, కానీ ప్రేమతో సృష్టిని గెలుచుకోవచ్చు. మూడవది పనిత దానము. ఇచ్చిన దానమును స్వీకరించే వారి అవసరానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు దానిని పనీత దానము అంటే ఉన్నత దానం అంటారు. వాడికి 5 రూపాయలు అవసరం ఉంటాయనుకో, మనం 15 రూపాయలు ఇవ్వలేకపోవచ్చు. 5 రూపాయలు అవసరం ఉన్న వాడికి 6 రూపాయలు ఇచ్చిన పనీత దానం. అంటే 5 వాడి అవసరానికి 5 ఖర్చు పెట్టుకున్నా ఇంకొకటి మిగిలింది కదా, వాడు దానివల్ల సంతృప్తి చెందుతాడండి. వాడి మనస్సు సంతృప్తి చెందుతుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఎంత సేవ చేస్తున్నారు నాకు ఈ మధ్యలోనే తెలిసిందండి, అంతకుముందు తెలియదు. సో అంతమంది వృద్ధులకి భోజనం పెట్టడం ఒక్కొక్కటి మనం సంతోషపడాలి. నాన్నగారు అనేవారు సంతోషపడితే, నాకు వసుంధరకి చూపించి ఒకసారి చెప్పారు నాన్నగారు. మనం వసుంధరకి సీక్రెట్ భక్తి, మనం భక్తి సీక్రెట్ ఎవడికి తెలియాలో వాడికి తెలిస్తే చాలండి.
సృష్టి అంతా తెలియాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక్కొక్కళ్ళల్లో నాకు అందరి గురించి తెలియకపోవచ్చు, కానీ ఒక్కొక్కళ్ళల్లో ఒక దైవీ సంపద డెఫినెట్ గా ఉంటుంది. లేకపోతే ఇక్కడ కూర్చోలేము మనం. ఏది ఉందో మనకు తెలుస్తుందండి. మనము సంఘం కోసం ఏది షేర్ చేసుకోగలం అది గుర్తించి అది షేర్ చేసుకుంటూ ఉండాలి జీవితం అంతా. అది సాధన. ఇంద్రియ భోగాలు లభించాలనే ఉద్దేశంతో చేసే దానాలన్నీ హీన దానాలు. అండర్లైన్ చేసి చెప్తున్నారు. దానం చేస్తే నాకు పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే రాబోయే జన్మల్లో నాకు గొప్ప జన్మ వస్తుంది, ఏ ముఖేష్ అంబానీ ఇంట్లోనో పుడతాను, అప్పుడు నా జీవితం సాఫీగా అన్ని భోగాల మధ్యలో సాగిపోతుంది అని ఆశించి చేసే దానాలన్నీ హీన దానాలు. అంటే మేము అలా ఏం అనుకోవట్లేదండి. అంటే నాన్నగారి దగ్గర, నాన్నగారి చుట్టూ, నాన్నగారి దృష్టిలో మనం పడాలి, భక్తుల దృష్టిలో మనం పడాలి అని ఎవరన్నా అనుకోని చేస్తే కనుక అది కూడా హీనదానమే. సేవ చేస్తున్నావు, కానీ ఏ ఉద్దేశంతో సేవ చేస్తున్నావు? అనామకుడికి, ఊరు పేరు లేని వాడికి, ఎవ్వరూ పట్టించుకోని వాడికి నువ్వు ఒక ముద్ద తినిపిస్తే ఈశ్వరుడు మురిసిపోతాడండి. నాన్నగారు అనేవారు ఎప్పుడు స్క్రీన్ మీద కనిపించండి, పని జరగాలి, స్క్రీన్ మీద అంటే కర్మ జరగాలి, కర్త బయటికి, జీవుడు కర్తగా వ్యవహరించకూడదు. ఇక్కడ బుద్ధుడు చెప్తున్నారు, దానం చేయడం వల్ల కలిగే లాభాలు, ఇవ్వడంలో ఆనందం ఉంది. ఒక్కసారి ఏదైనా ఒక మనిషి తాగండి, ఒక కుక్క పిల్లకి, ఒక పిల్లి పిల్లకి, ఏదైనా మన ముందర ఏదైనా ఒక జీవుడు బాధపడతాడు అనుకోండి, ఆ బాధ నుంచే జీవుని విడుదల చేసి మన టైంని దానికోసం వినియోగించి, ఇప్పుడు మనకి ఎవరైనా డాక్టర్ గారు తెలుసు అనుకోండి, ఎవరో ఒక చిన్న బాధతోటి అనారోగ్యంతో బాధపడతారు అనుకోండి, బాధ్యతగా వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి మందులు రాయించండి, మందుల షాప్కి వెళ్ళి మందులు కొట్టించి వాళ్ళని మళ్ళీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి, అంటే అందరికీ అంత ఇదిగా ఉండదు కదా. అంటే సహాయము వాడికి అవసరం, అవసరం అనుకున్నప్పుడు కూడా నువ్వు ఇలా పక్కకు తీసుకొని వెళ్ళిపోతున్నావు అంటే హృదయంలో ఉన్న ఈశ్వరుడు తెలియబడు. నో, ఏమనడు ఆయన, ఏమి అనడు మనం. అలా జన్మ జన్మలు బోధిస్తూనే ఉంటాడు, ఇలా ఉండవే, ఇలా జీవించవే, ఇలా ప్రవర్తించవే. మన మనస్సు బుద్ధుడు చెప్పారు, వెల్ బిహేవియర్, మన మనస్సుని వెల్ బిహేవియర్ గా, ప్రవర్తన చాలా పరిపూర్ణమైన ప్రవర్తన ఉండాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి, అంటే ఒక ఇంట్లో మనం 4-5 ఉంటాం అనుకోండి, ఏది అవసరం వాళ్ళకి ముందు ఇంత గెలిచి రచ్చగలవమన్నారు. మనం భక్తులు ఇంట్లో ఉన్న వాళ్ళే మన పట్ల సంతృప్తిగా లేకపోతే సమాజంలో వెళ్ళి ఏం చేస్తామండి మనం? సేవ ఇంటి నుంచి మొదలవ్వాలి, ప్రేమ ఇంటి నుంచి మొదలవ్వాలి, త్యాగం ఇంటి నుంచి మొదలవ్వాలి. అయితే ఇంట్లో వాళ్ళకి ఏం త్యాగం చేస్తామండి అంటే అండి, మన ఇష్టాన్ని త్యాగం చేయాలి. ఇంట్లో వాళ్ళకి మనకేవో ఇష్టాలు ఉంటాయి కదా, ఆ ఇష్టాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. అన్ని సాధనలు ఇంటి నుండే మొదలవుతాయి. ఇంట్లో వాళ్ళు సంతోషపడ్డారనుకోండి, శాంతిగా ఉన్నారనుకోండి, ఈశ్వరుడు సంతోషిస్తాడు. అక్కడి నుంచి సమాజంలో అంటే పరిమితంగా ఉండదు, డెఫినెట్ గా వెళ్తాం. అక్కడ కనుక పూర్తిగా పరిపూర్ణంగా ఉంటే ఇంట్లో, అక్కడి నుంచి ఈశ్వరుడే సమాజంలోకి పంపుతాడు, సమాజంలో నుండి ప్రపంచంలోకి పంపుతాడు, ప్రపంచం నుండి మళ్ళీ అంటే సైకిల్ అండి హృదయంలోకి, హృదయంలో నుండి ప్రేమ మొదలయ్యి మళ్ళీ హృదయంలోకి చేరు. ఇప్పుడల్లో ఆనందం ఉంది. భగవంతుడు ఒక నది లాంటి వాడేటండి. నాన్నగారు నాగూర్లో చెప్పారు ఏంటంటే, అమ్మ సముద్రంలో నీళ్లు ఇప్పుడు సమ్మర్ కదా, ఎండ పొడుస్తూ ఉంటుంది కదా, సమ్మర్లో ఎండ ఎందుకు, సూర్యుడు అంత తాపాన్ని ఎందుకు కురిపిస్తాడంటే,
ఆ నీళ్లు ఆవిరైపోయి సముద్రంలో నీళ్లు ఉప్పు నీళ్లు కదండి, అవి మేఘ రూపం ధరించి అవి మళ్ళీ తీయగా మారి ఆ మేఘము వర్షించి నదిగా మారు. ఇప్పుడు మనం తాగేవన్నీ నదీ జలాలు, చెరువులో అనుకోండి, నదిలో అనుకోండి, కానీ అన్ని సముద్రములో నుండి పైకెళ్ళి తిరిగి మళ్ళీ అవి తీయగా మార్చి ఈశ్వరుడు మనకిస్తున్నాడు. అయితే అది మళ్ళీ నదిగా పారి నదీనాం సాగరో గతి అంటారండి. ప్రతి ఒక్క నదిలో పడ్డ నీటి చుక్క ఎవరి దగ్గరికి వెళ్తుందంటే సాగరుడి కోసం వెళ్తుంది. నది ఒడ్డున నిల్చొని అందుగా చెప్పేవారు, నది నది నీతో కాసేపు నేను కబుర్లు చెప్తాను ఆగు అంటే ఆగుతాయి, పారడం ఆపదు, వెళ్ళిపోతూనే ఉంటుంది, వెళ్ళిపోతున్నాం. మన జీవితం కూడా అలా ఉండాలి. డే టు డే లైఫ్ లో ఎక్కడ కూర్చున్నాము, ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడ తింటున్నాము, ఏమి కట్టుకుంటున్నాము, అది ఆ జీవిత గమనం వెళ్ళిపోతా. రోజు ఆగదు కదండి, కాలం ఆగదు కదా. వీటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఆయుష్ కరిగిపోతుంది కదా. ఆ నదిలాగా ఉండాలి మన జీవితం. ఆ నది సముద్రం వైపు వెళ్ళిపోతున్నట్టు ఎవ్రీ సెకండ్ దేహం ప్రారంభాన్ని అనుభవిస్తున్నప్పుడు మనం హృదయాభిముఖంగా ప్రయాణం సాగాలండి. మనం నది సముద్రం వైపు ఎలా వెళ్తుందో మనం హృదయాభిముఖంగా వెళ్ళాలి. అయితే నాన్నగారు ఏం చెప్పారంటే, అమ్మా నది సముద్రం వైపు పారుతున్నప్పుడే నేను సముద్రంలో నుండి వచ్చిన నీటిని మళ్ళీ తిరిగి సముద్రం చేరుతున్నాను అని కనుక నది పారుతున్నప్పుడే నదికి అర్థమైతే ఆనందం కోసం సముద్రం చేరే వరకు ఆగనక్కర్లేదమ్మా. నదిగా పారుతున్నప్పుడే ఆనందం అందుతా ఉంటుందమ్మా, ఆనందాన్ని అనుభవించవచ్చు. అంటే ఇది మన కోసం చెప్పిన వాక్యం. ఇప్పుడు మనము పొద్దున లేవగానే నేను అరుణని ఒకదాన్ని ఉన్నాను అని అనుకుంటున్నాను కదా మీరు కూర్చో. కానీ ఒకవేళ జీవుడికి గురువు కోరిక అర్థమైంది, నాన్నగారు అనేవారు అర్థం చేసుకోవడం ఒక యోగం అని, క్లారిటీ అని. అమ్మ ఉల్లిపాయలన్నీ పొరలు తీసామనుకోండి, ఒక్కొక్క ఉల్లిపాయ మిగలదు కదా. అలాగే గురువు వాక్కు అర్థమై బుద్ధి కనుక విడిపోతే దేహము నుంచి ఆ సెపరేట్ వేరు బుద్ధి నుంచి ఇంకా అరుణ మిగలదండి. అరుణను కరిగించి సాధన చేసి కరిగించి కలిపేయడానికి మనమే ప్రయత్నం చేస్తుంటే నాన్నగారు ఏం బోధిస్తున్నారంటే, అరుణ లేదనే విషయం సాధన చేసి గుర్తించు, ఉన్నది ఏక వస్తువు. కానీ పొద్దున లేచినప్పుడు ఉన్నది హృదయంలో భగవంతుడు ఒక్కడే. వాడి వల్ల ఉండడం వల్ల దేహం శవం అవ్వలేదు కాబట్టి ఇది కర్మను అనుభవించాలి కాబట్టి తలంపుల్ని పంపిస్తున్నాడు. ఆ తలంపు ఏ తలంపు ప్రారంభంలో అవసరం ఉందో ఆ తలంపు పంపుతాడు ఈశ్వరుడు వేస్ట్ చేయడండి థాట్స్. స్నానం చేయాలనే తలంపు ఉందనుకోండి, స్నానం చేయాలనే తలంపు పంపిస్తాడు. కానీ స్నానం చేయాలి ఈ తలంపు స్నానం చేసినంతసేపు ఉంటుందండి, ఉండదు కదా. ఒకసారి వస్తుంది, వెళ్ళి స్నానం చేస్తాం. అంటే భగవంతుడు పంపించేది కర్మకు సంబంధించింది ఒకటే తలంపు. ఇది భగవాన్ కూడా భాషణాల్లో చెప్పారు. నువ్వు ఒక గమ్యాన్ని ఎంచుకొని గమ్యాన్ని నడవడం కోసం, ఆ గమ్యం ఆశ్రమం కోసం అక్కడ బద్దీకి వస్తామనుకోండి, అడుగడుకు ఆశ్రమం వెళ్ళాలి అని అనుకుంటారా? ఒక్కసారి వస్తుంది ఆశ్రమానికి వెళ్ళాలని, ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ఒక తలంపు వస్తుంది. ఆ తలంపును పట్టుకొని వచ్చేస్తాం కదండి. అలాగా భగవంతుడు కూడా మనకు ఒక 100 తలంపులు పంపడు. ఆయన ఏమైనా పిచ్చోడా అండి? పైగా మనకి ఇష్టమున్నా లేకపోయినా మెడలు వంచి ప్రారంభాన్ని అనుభవింపచేసే శక్తి ఆయనకు ఉందండి. అరుణా నువ్వు ఈ పని చేస్తావా, అరుణా నువ్వు ఇక్కడ కూర్చుంటావా అని అడగడండి. మెడలు వంచి కూర్చోబెడతాడు ప్రారంభాన్ని అనుభవించడం. కాబట్టి హృదయములో నుండి ఒక తలంపు వచ్చి దేహాన్ని కదిలించి దేహ ప్రారంభాన్ని ఆడిస్తూ ఉంది. నేను మట్టికి హృదయము నుండి కదిలే అవసరము లేదు. జాగ్రత్త అవస్థలో దేహం కదులుతుంది దాని ప్రారంభం ప్రకారం కాబట్టి అది నిద్ర లేచింది, దానిని ఒక తలంపు నడిపిస్తుంది. కానీ ఇక్కడ నేను సెపరేట్ గా భగవంతుడి కంటే వేరుగా ఉండే అవసరము లేదనే విషయం భక్తుడికి అర్థమయ్యి
వాడు నది సముద్రంలో కలిసినట్టుగా వాడు ఎప్పుడు హృదయంలో భగవంతుడి ఎరుకతో కలిసి ఉంటాడో, ఆ కలిసి ఉన్నప్పుడు దేహ ప్రారంభాన్ని సాక్షిగా చూస్తుంటాడు. అది నది పారుతున్నప్పుడే సముద్రాన్ని గుర్తించటం. మనకి ఇంకా వాసనలు ఉండొచ్చు, వేరు బుద్ధి ఉన్నది, మాకు వేరు బుద్ధి పోవట్లేదు, మాకు ఆలోచనలు వస్తున్నాయని కంప్లైంట్ చేస్తాం మనం భగవంతుడి గురువుకి. అయితే గురువు ఏం చెప్పాడంటే, నువ్వు ఇలా కంప్లైంట్ చేయడం నాకు మానేసి నీ హృదయంలో ఉన్న నన్ను గుర్తించు, నాతో కలవడానికే ఈ జీవితం వచ్చిందని గుర్తించు, నాతో కలవడానికి ఈ దేహ ప్రారంభాన్ని అనుభవిస్తున్నాననే విషయాన్ని గుర్తించు. అప్పుడు నది పారుతున్నప్పుడే దానికి నేను సముద్రంలోంచి విడిపోయి మళ్ళీ సముద్రంలో కలిశాననే విషయం జ్ఞాపకంలో ఉంటే ఎంత ఆనందంగా ఉందో, మనందరం సాధనలు చేస్తున్నప్పుడే అంత ఆనందంగా ఉంటాం. ఇప్పుడు ఒకసారి కలిసిపోతాం, మనం కలిసిపోయిన తర్వాత అనుభవంలో ఉంటాం, మహామౌనంలో ఉంటాం, ఏమో ఎలా ఉంటామో ఇప్పుడు ఊహించక్కర్లేదు. కానీ ఇప్పుడు గురువు ఎలా ఉండమన్నాడో అలా ఉంటే సరిపోతుంది. కాబట్టి మన బిహేవియర్ పట్ల, మన ప్రవర్తన, బిహేవియర్ అంటే ప్రవర్తన, దేని ప్రవర్తన, దేహ ప్రవర్తన కాదు, మానసిక ప్రవర్తన. బుద్ధుడు చెప్పింది, మహాత్ములు చెప్పింది అంతా కూడా మనసును గురించి, మనసుతో పోరాడు, దేహానికి కాదు పోరాడు. మానసిక ప్రవర్తన, శీలము, వెరీ కల్చర్డ్, వెరీ మొరాలిటీ. శీలం అంటే దేహానికి సంబంధించి కాదు, మనసుకు సంబంధించి. ఆలోచన శీలం అంటే ఎవరి శీలము వాళ్ళకి ఆలోచనలో తెలుస్తుంది, తలంపుల్లో తెలుస్తుంది. నీతిబద్ధంగా, న్యాయబద్ధంగా ఉంటుంది. ఇప్పుడు అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. మొన్న నాకు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు అక్కడ నాన్నగారి దగ్గర లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్న పళ్ళు అలంకరించారు. నాకు ఆ పండు తినాలని, సంథింగ్ ఏదో కొత్తగా అనిపించింది, తినాలని అనిపించింది. నేను వెంబడే నా పక్కన ఉన్న భక్తులను అడిగాను, పళ్ళు తీసుకొచ్చా అంటే అది అలంకరణ పాపం. అంటే నో అని చెప్పడం ఆ భక్తురానికి ఇష్టం లేదు, ఎలా చెప్పాలో తెలియట్లేదు. అలా అది అలంకరణకు పెట్టారా అమ్మా, నేను మీకు ఆ పండు అని తెప్పించేస్తాను అని నాకు ఆ పండు తెప్పించి ఇచ్చాడు. అయితే నేను అంటే అనుకున్నాను అనుకోండి, అమ్మోయుడు తెలిసిపోతుంది, నేను అడిగితే నాకు తినాలని కోరిక వచ్చిందని, అరుణకి పండు మీదే ధ్యాసపోయింది, అరుణ పచ్చి అరుణ ధ్యానం వేస్తాను అనుకుంటుందేమో అని నేను అనుకొని నాకు వచ్చిన తలంపును దాచుకొని లోపల పైకి చెప్పకుండా దాచుకుని ఈశ్వరుడు చూస్తున్నాడండి నాకు వచ్చిన తలంపు. కానీ పక్కన ఉన్న భక్తురానికి తెలిస్తే నాకు విలువ తగ్గుతుందేమో, నన్ను ఎలా గ్రహిస్తుందేమో అని అడగకుండా మెల్లగా అందరు వెళ్ళిపోయాక ఇలా తీసేసుకున్నాను. దాన్ని పళ్ళలో పండించి చిన్న పడ్డాను. ఏం తెలుస్తుంది, ఏం తెలియదు. కానీ భగవంతుడికి తెలుస్తుంది. శీలము, ప్రవర్తన అంటే అదే. జస్ట్ నీకు లోపల ఎలా ఉంటే నువ్వు అలా ఓపెన్ గా ఉండు. నేను భగవంతుడు ఒకవేళ తప్పైతే సవరిస్తాడు కదా. ఇప్పుడు నేను ఆ ఒక్క పండు అడిగినందుకు నాకు ఇన్ని పళ్ళు వచ్చేసినాయి, అవే పళ్ళు ఇన్ని లాస్ట్ టైం ఇన్ని వచ్చి ఇప్పుడు కూడా ఇన్ని వచ్చాయి. హార్ట్ఫుల్ గా అది తప్పేం కాదండి, అడగడం తప్పేంటండి. దానివల్ల భక్తికి లోటు ఉండదు, జ్ఞానానికి లోటు ఉండదు, అదేం పెద్ద కోరిక కాదు, ఇతరులను ఇబ్బంది పెట్టేది కాదు. ఏమో ఎందుకు వచ్చిందో ఆ తినాలని అనిపించింది ఆ సెకండ్ అడిగేమో. అంటే ఓపెండి, నిష్కపటంగా ఉంటుంది. కపటం పెట్టుకోకు లోపల. అందరూ మనవాళ్ళే కదా, అందరూ నావాళ్ళు. ఇప్పుడు నోటితో మీరంతా నావాళ్ళు అని చెప్పి నేను మీ ముందర ఒక రకంగా మీ వెనక ఒక రకంగా ఉంటే అదేమి అదేమి కల్చర్. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానంటే నన్ను ఎంత నేను ప్రేమించుకుంటాను, కనీసం అంత కాకపోయినా నా పిల్లల్ని ప్రేమించాను కదా, నా ప్రేమించాలి కదా, అంత ఓపెన్ మైండెడ్ గా ఉంటారు కదా. భక్తుడు ఇప్పుడు ఓపెన్ మైండెడ్ గా ఉంటాడు, కపటంగా ఉండడు, అన్నిటినీ షేర్ చేసుకుంటాడు. నన్ను భక్తులు ఆక్షేపించేవారు కొంతమంది, అన్ని చెప్పేస్తావేంటి సత్సంగంలో,
నీకేం సీక్రెట్స్ ఉండవా, అలా చెప్పొద్దు అనేవారు. అంటే నా వెల్ విషర్స్ వాళ్ళు, నా మంచి కోరే చెప్పేవారు. నాకేమనిపించిందంటే నేను నాన్నగారికి చెప్తున్నాను అనిపించింది. నేను ఇతరులకు చెప్తాను, వీళ్ళు వెళ్ళి చోట నా గురించి నెగిటివ్ గా మాట్లాడతారని నాకు థాట్ ఉండేది కదా. ఉంటే ఎవరు చెప్తానండి? ఇప్పుడు మీరు నా గురించి తప్పుగా మాట్లాడతారని నాకు తెలిస్తే కనుక నేను అనుకుంటే మీకు నా గురించి ఓపెన్గా అన్ని చెప్పదు కదా, దాచుకుంటాను కదా. అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటాను. నాకు ఆ థాట్ ఉండేది కాదండి. ఎస్, మీరు నా ఆత్మీయులు అంటే ఆత్మీయులు అంతే, దట్స్ ఇంకొక సెకండ్ థాట్ లేదు. ఎప్పుడంటే గురువుగా స్వీకరించినప్పుడు మాత్రం. ఏమంటే నాలో ఏ శక్తి ఉందో మీలో అదే శక్తి ఉంది కదా, మీ బుద్ధిని ఆడించేది అదే శక్తి కదా. ఒకవేళ ఏదన్నా మాట్లాడారంటే వెనకాల వెళ్ళిపోయి మాట్లాడారు, అది మీ టెండెన్సీ, మీ వాసన. నాకెందుకండి? అది నాకెందుకండి? అది నాకేమి, నాకు నా భగవాన్కి మధ్యలో హృదయంలో అడ్డు రాదు కదా. మీ టెండెన్సీ నాకు అడ్డు రాదు కదా, నా టెండెన్సీ నాకు అడ్డు. నన్ను నేను బాగు చేసుకోవాలి, కానీ మిమ్మల్ని బాగు చేసే బాధ్యత నాకు లేదు. ముందు నా పని నేను వదిలేసుకొని నా ఇంట్లో వాళ్ళకి నేను వండుకోకుండా పెట్టుకోకుండా మీ ఇంట్లో వంట అయిందా అమ్మా అని వచ్చి కూర్చోం కదండి. అలాగే నా జీవితం గడిచిపోతా ఉందండి ఎవ్రీ సెకండ్. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి. పుట్టిన బేబీకి కూడా, అప్పుడే పుట్టిన పాప కూడా స్నానం చేసి పడుకోబెట్టే లోపల కొన్ని సెకండ్ల ఆయుష్ ఖర్చు అయిపోతుంది. అలాంటిది మనకి ఎప్పుడు పిలుపు వస్తుందో తెలీదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు. నా పని అయిపోవాలి, నేను నా హృదయంలో ఉన్న భగవంతుడిని పొందాలంటే ఈ మొత్తం చెప్పే బిహేవియర్ ప్యాటర్న్, క్రమశిక్షణ, శీలం, ప్రవర్తన అన్ని కాపాడుకోవాలి. ఒక్క వ్యక్తిని కూడా విమర్శించకూడదు మనం. విమర్శించాలని ఉంటే నాన్నగారు చెప్పారు. ఇప్పుడు జయకి నా పట్ల ఏదన్నా అరుణ ఈ దోషంగా మాట్లాడింది అని అనిపించింది అనుకోండి, ఇప్పుడు తప్పు మాట్లాడి ఇక్కడ లేచి నిల్చొని చెప్పకూడదు. నేను వెళ్ళిపోయి ఎప్పుడన్నా ఒక్కదాన్ని కలిసినప్పుడు అరుణ ఆ రోజు ఇక్కడ నువ్వు ఇలా చెప్తే బాగుండేదేమో అని నాకు అనిపించింది అని చెప్తే అప్పుడు జయ నా శ్రేయోభిలాష అవుతుంది, అంతే కదా. ఎవరినన్నా ఒకళ్ళని సవరించాలనుకున్నప్పుడు అది ఇంకొకరితో చెప్తే లాభం లేదు. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇంకా ఏకాంతంగా ఉన్నప్పుడు, ఒక్కరే ఉన్నప్పుడు మీరు ఇలా ఉంటే బాగుండేదని అనిపించింది. ఎస్, అలాంటి వాళ్ళు నా నిజమైన స్నేహితులు. నన్ను ప్రేమించి నా మార్పు కోరుకునేవాడు. అయితే ఇప్పుడు బుద్ధుడు ఏం చెప్తున్నాడంటే శీలం అంటే మీ ప్రవర్తన కూడా ఇతరుల పట్ల అలా ఉండాలి. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, నీతిబద్ధంగా ఉన్నది ఒక్కటే కదండి ఈ ప్రవర్తన. భగవంతుడు చెప్తాడా, పట్టించుకుంటాడా అంటే భగవాన్ కూడా ఉన్నది ఒక్కటే అని చెప్పే భగవాన్ ఎంత దయ కలిగి ఉండేవారు భక్తులు. ఉడతల పట్ల మనుషుల్ని అసలు భక్తుల్ని వదిలేయండి. ఒక ఉడతకు పప్పులు లేకపోతే అయ్యో పాపం అది ఆకలితో వచ్చింది, దానికి పప్పులు ఉంటే బాగుంది అని ఆలోచించేవారు. మరి అక్కడ ఏకత్వానుభవం లేదా అండి? మనము ఏదన్నా రోడ్డు మీద నడుస్తున్నాం అనుకోండి, ఒక్కొక్క పిల్లినో లేకపోతే ఒక ముసలి వాళ్ళు పిచ్చగాళ్లే కాక వాళ్ళు జారి పడిపోయారు అనుకోండి, అయ్యో పడిపోయారు కదా అని లేచి నిలిచి పడితే కూడా భగవంతుడు ఆనందిస్తాడు. అది సాధన. మనస్సు వెన్నలాగా తయారవ్వాలి. భక్తుడి మనస్సు, నిజమైన భక్తుడైతే వాడి మనస్సు వెన్నలాగా తయారవుతుంది, మృదువుగా తయారవుతుంది. ఇంకొకటి దొంగతనం చేయకుండా ఉండడం. ఎవరి దొంగతనం అంటే ఏమనుకుంటామంటే మనం ఇతరుల వస్తువులు మనం తీసేసుకోవాలి. మనం అందరం పెద్ద దొంగలం అండి, పెద్ద దొంగలం. నిజంగా మనంత దొంగలు ఈ సృష్టిలో ఎవ్వరూ లేరు. భక్తులనే ముసుగు వేసుకున్నాము కాబట్టి భగవంతుడి సృష్టిని అరుణనాదిగా అనుభవిస్తాం. దొంగతనం కాదండి. సొత్తు ఎవరిది? ఈశ్వరుడు. ఈ దేహం ఎవరిదండి?
ఈశ్వరుడిది. మనస్సు ఎవరిది? ఈశ్వరుడిది. శ్వాస తిప్పేవాడు ఎవరు? ఈశ్వరుడు. కానీ నేనేమనుకోని అనుభవిస్తాను, నాది 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 అని అనుకో. ఇప్పుడు దొంగనేనా కాదా అండి? నాన్నగారి దగ్గరికి రాకముందు నాకు ఒక తలంపు వచ్చిందండి. ఏమనంటే అంటే అప్పటికి నాన్నగారు ఇంకా నా జీవితంలోకి రాలి. అందరూ పూజలు చేస్తారు, నేను పూజ చేశాను అనుకుంటారు. భగవంతుడు కృష్ణుడికి చెప్పుకునేదా, కృష్ణ మా వారు డబ్బులు సంపాదించి ఒక దీపం కొనిచ్చారు, భక్తులు కొంచెం. మరి నా దగ్గర డబ్బులు లేవండి, మా అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా లేవు, తర్వాత ఇప్పుడు వచ్చేయకండి, అప్పుడు ఆ డబ్బులు కూడా లేవండి. సో ఆయన డబ్బులతోటే దీపం కొనుక్కున్నాను, ఆయన డబ్బులతోటే నూనె కొన్నాను, ఆయన డబ్బులతోటే భక్తులు కొన్నాను, ఆయన డబ్బులతోటే ఫోటో కొన్నాను దేవుడిది, కొని పూజ చేశాను. చేసి ఏమనుకుంటున్నాను, నేను పూజ చేశాను. ఏమండి ఈ తర్వాత ఈ నగలన్నీ కూడా అన్ని తీసేసాను. ఏంటంటే భాగవతంలో పరీక్షిత్ మహారాజు కిరీటం పెట్టుకుంటే బంగారు కిరీటం మాయ వచ్చేసింది మైండ్లో. భగవానా మాయ వస్తే కృష్ణాని నేను మర్చిపోతానేమో కనుక ఈ బంగారం వంటి మీద అంటే మా వారి పర్మిషన్ తీసుకొని బంగారం అంతా తీసేసి ఏవో నల్లపూసలు వేసుకున్నాను. ఇలా అంటే ఆలోచన విధానం అని ఉండేది. నాన్నగారు నా లైఫ్ లోకి వచ్చాక ఏం అర్థమైందంటే ఇవన్నీ నీవి కావాలి, అర్థమైందా, తెలిసిందా, మరి ఇది ఎవరిది? నువ్వు అది తీసేసావు, ఇది ఎవరిది? ఇది ఎవరి సొత్తని అనుభవిస్తున్నావు. ఇది తీసివేయకుండా అది మనసులోంచి తీసేస్తున్నా అది మళ్ళీ వస్తుంది. అంటే అది తీసేసాము, డబ్బులు తెస్తే జీతం దాచుకోలేదా, నేను దాచుకున్నాను కదా అదే. అంటే పరిపూర్ణమైన ఆలోచన రాదండి మనకు. ముందు దీని నుంచి విడిపోతేనే పరిపూర్ణమైన జీవితం అనుభవించగలం ఈశ్వరుడి స్వస్థ. కాబట్టి మనందరం మేమెవరం దొంగతనం చేయట్లేదు మాత్రం అనుకోకండి. మనందరం దొంగలనే. ఎక్కడ అంటే ఈశ్వరుడి స్వస్థని మన సొత్తుగా అనుభవిస్తున్నాం, అది దొంగతనం. పాపం ఆయన ఏమో ఇది నాదే అనుకోకు పట్టుకుపోకు అని ఏమో అనడండి. ఆయన చూస్తూ ఉంటాడు. కానీ 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 అంతవరకు మరణం వరకు ఏమీ అనడు. మరణించిన తర్వాత నువ్వు ఆ వస్తువుని అనుభవించావు కదా, మళ్ళీ తీసుకో, మళ్ళీ ఒక దేహం తీసుకో, ఇంకా అనుభవించు. నువ్వు ఒక బుద్ధి నుంచి విడుదల పొందలేదు, ప్రమాదంలో పడతామని. సో దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకుండా వ్యభిచారం కూడా చేయకూడదు. నాన్నగారు అనేవారు వ్యభిచారం భక్తి పనికిరాదమ్మా. అంటే మనందరికీ వ్యభిచార భక్తి ఉందండి. లోపల హృదయంలో పరమాత్మ హృదయంలో భర్తగా ఉన్నాడు, నిజమైన భర్తగా. నన్ను క్షమించండి, ఎంత ఎక్స్ట్రీమ్ గా మాట్లాడుతుందని అనుకోకండి అండి. మన మనసుకు మనం ఎక్స్ట్రీమ్ గా తృప్తి దెబ్బలు కొడితే కానీ నన్ను బదులుగా. మీరు నా మనసును కొట్టలేరు, నా మనసు నేనే కొట్టుకోవాలి. ఏంటి బాహ్యమైన ఆకర్షణలకు లొంగిపోయి అక్కడ ఏదో ఆనందం ఉంటుంది, ఇక్కడ ఉన్నవాడిని వదిలేసి అంటే భర్తను ఇంట్లో పెట్టేసి రోడ్డు మీద తిరిగి ఆడవాళ్ళని ఏమంటారు, ఇంకో భర్తతో అది కాదు, రోడ్డు మీద పొద్దున్నమాన షాపింగ్కి వెళ్ళిపోయారు అనుకోండి, పొద్దున్నే వెళ్ళిపోయి సాయంత్రం దాకా రాలేదనుకోండి, రోజు వెళ్ళిపోతుంది అనుకోండి, ఏమంటారండి అప్పుడు? మీకు అందరికీ తెలుసు, నాకు తెలుసు. అలాగా మన హృదయంలో ఉన్న పరమాత్మను వదిలేసి వాడి పక్క అసలు ఉన్నాడని ఒక్కసారి తొంగి చూడకుండా ఏం బిజీ 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 అండి, పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం బిజీ అండి. కొన్ని అంత బిజీగా గడుపుతాము. ఎవరన్నా భర్త పిల్లలు ఇల్లు ఇంట్లో వాళ్ళు ఎవరైనా అమ్మ నీకు ఇంతకాలం మాకు చేసావు కదా, నీకోసం నువ్వు బతకడానికి ఒక 10 ఏళ్ళు పెంచేస్తావు ఇంకా అనగలిగే వాళ్ళు ఉన్నారా అండి? ఎవరైనా? ఎవరు లేరు కదా. అందుకని భగవన్ బాహ్య ఆకర్షణకు లోనైపోయి హృదయంలో ఉన్న భర్త ఆపేస్తాను. అమ్మా చెప్పండి.
బాహ్య ఆకర్షణకు లోనైపోయి హృదయంలో ఉన్న పరమాత్మని మర్చిపోయి నిజమైన భర్త, నిజమైన భర్త, దేహానికి భర్త, ఈ జన్మకి భర్త అండి. ఆ భర్తని గౌరవించాలి, ప్రేమించాలి, సేవ చేయాలి. కానీ నిజమైన భర్త ఎవరండి? హృదయంలో ఉన్న పరమాత్మ. జన్మ జన్మల నుంచి మనల్ని భరిస్తున్నాడు. ఎలా ఉన్నా భరించేవాడు భర్త. ఇంట్లో ఉన్న భర్త ఈ ఒక్క జన్మకు భరిస్తాడు ఎలా ఉన్నా. కానీ హృదయంలో ఉన్న భర్త జన్మ జన్మల నుంచి భరిస్తున్నాడు కదా, నిజమైన భర్త కదా. అలాంటి భర్త ఉన్నాడనే విషయాన్ని కూడా మరిచిపోయి ఆ ధ్యాసే లేకుండా పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు బాహ్యంగా బ్రతికేసి కష్టం వచ్చి రాగానే, ఏదన్నా బాధ రాగానే, అవమానం రాగానే అబ్బా అంటే అది భక్త్య, అది భక్త్య అండి. అది కాదండి. వాడితోటి రమణుడు అని పేరు పెట్టుకున్న గురువు వచ్చారు కదా, రమించును. ఆయన రూపము, ఆయన నామము, ఆయన గుణముతో రమించు. రమించి 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 మనసు కరిగిపోతుంది. ఆ రమించడంలో అరుణ కరిగిపోతుంది. అరుణ ఉండదు. ఇంకా మీకు తెలుస్తూ ఉంటుందండి. యాక్షన్స్ ఉంటాయి, రియాక్షన్స్ ఉండవు. సో ముగించమంటున్నారు, ముగించేద్దాం. బుద్ధుడి జీవితంలో నాన్నగారు 2 విషయాలు రిపీటెడ్ గా చెప్పేవారు. అది 2 చెప్పి ఆపేసుకుంటాం. ఇంకా బుద్ధుడితో మొదలుపెట్టి బుద్ధుడితో ఆపారు. సో ఏం చెప్పేవారంటే, బుద్ధుడు చివరిగా అండి భిక్ష తీసుకున్నాడు. చివరిగా భిక్ష తీసుకుంటే బుద్ధుడికి ఉడకని మాంసం, ఆ భిక్షలో సరిగ్గా ఉడకని మాంసం తినాల్సి వచ్చింది. దాంతో విరోచనాలు పట్టుకున్నాయండి బుద్ధుడు. వెంబడి ఆనంద్ అనే సౌతి తమ్ముడు ఉన్నాడు బుద్ధుడితో పాటు. సో బుద్ధుడికి అర్థమైంది బాడీని వదిలేస్తాం. ఆనంద్కి చెప్తాడండి. ఏం చెప్తాడంటే, ఎంత దయ బుద్ధుడు అని చెప్పడం కోసం నాన్నగారు రిపీటెడ్ గా చెప్పారు. ఆనంద్ చెప్పాడంటే, ఆనంద్ ఈ రోజు మనం ఎవరిచ్చో భిక్ష తీసుకున్నామో ఈ దృష్టికి తెలియదు. ఎంత దయ అండి, ఎంత దయ. ఎందుకంటే బుద్ధుడిని ఇష్టపడేవాడు, బుద్ధుడిని ప్రేమించేవాడు లోకంలో బుద్ధుడికి ఫలానా వాడు భిక్ష పెట్టాడు, వాడి వల్ల బుద్ధుడి దేహం వదిలి వెళ్ళిపోయిందని దూషిస్తారు వాడిని. ఒకవైపు మామూలుగా నష్టం కాదు, దేహం పడిపోతా ఉందండి ఆ ఫుడ్ వల్ల, అరగని ఉడకని ఫుడ్ పెట్టడం వల్ల. కానీ అప్పుడు కూడా వాడి మీద ఇసుమంతా కూడా కోపం రాలేదు బుద్ధుడి. అది బుద్ధత్వం. ఇది లోకానికి చెప్పకు ఆనంద్, ఈ పేరు బయటికి చెప్పద్దు, నీకు ఒక్కడికి తెలుసు, నువ్వు నాకు కూడా ఉన్నావు. అయితే ఆనంద్ అడుగుతాడు, మీరు ఇంత గొప్ప శుద్ధి పొందిన వాళ్ళు, ఉచ్చత్వంలో ఉన్నవాళ్ళు, లోకానికి తెలుపును చూపించారు. చాలా ఉన్నాయి బుద్ధుడు గుర్తొస్తున్నాయంటే ఊహించాలన్నప్పుడు గుర్తొస్తాయి. ఎక్కడ మీ దేహాన్ని స్నానం చేయాలి లేక సమాధి చేయాలి అని అడిగినప్పుడు సింప్లిసిటీ అని నాన్నగారికి చాలా ఇష్టమని 2 మాటలు రిపీటెడ్ గా చెప్తారు. ఏంటంటే, ఇదొక ఊరు కదా, మన ఊర్లోనే భిక్ష తీసుకున్నాం కదా, ప్రతి ఊరికి ఒక శ్మశానం ఉంటుంది. ఎవరన్నా వెళ్ళిపోతే తీసి దానం చేయడము, సమాధి చేయడము, అక్కడ పెట్టి అంటే పలానా చోట నన్ను పెట్టమని చెప్పలేదు. అంత సింప్లిసిటీ అని కోరుకోలేదు. ఐన్స్టైన్ గురించి కూడా చెప్పేవన్నా, ఐన్స్టైన్ ఎక్కడ సమాధి చేశారో ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. బుద్ధుడు కూడా, మహాత్ములంతా కూడా మనమేమో మనం పోయిన తర్వాత మన చీరలు ఎవరికి ఇవ్వాలి, మన నగలు ఎవరికి ఇవ్వాలి, మనల్ని ఎక్కడ పడుకోబెట్టాలి, మనల్ని కాశీ తీసుకెళ్ళాలా, ఏంటి అసలు ఏదైతే నువ్వు సహాయం చెప్తున్నావు దాని గురించి అదొకటని ఇంకొకటి చెప్తాను. అందులో మాలికుడు చెప్పకపోతే నాగేది ఎంత వండర్ఫుల్ గా చెప్పారు అండి.
బుద్ధుడు అలా పర్యటిస్తున్నప్పుడు ఒక అడవి గుండా వెళ్ళడానికి వెళ్తున్నాడు. అయితే ఆ ఊరికి ముందు వాళ్ళు ఏ ఊర్లోంచి అయితే బుద్ధుడు బయలుదేరాడో ఆ ఊరు వాళ్ళు అంటారు, అడవిలో ఒక క్రూరుడు ఉన్నాడు, వాళ్ళందరి బొటన వేళ్ళు కోసేసి మాలగా కూర్చేసి మెళ్ళో వేసుకుంటున్నాడు, చంపేసి. బ్రతికుండగా పొయ్యనియరు కదా, ముందు వాడిని చంపేసి వాడి బొటన వేలు కోసేసి వాడి మెడలో మాలగా వేసుకోవడం. నేను ఇంతమందిని చంపానని విర్రవీయడు గర్వంతో. అప్పుడు బుద్ధుడు వెళ్తున్నప్పుడు వాడి గురించి చెప్తారు, అటు వెళ్ళకండి తండ్రి. అసలు బుద్ధుడు నడుస్తూనే ఉన్నాడండి, వినుకుంటే ఏం పట్టించుకోవట్లా, వెళ్ళిపోతాడు. వెనుకున్నాడు కొంచెం భయపడ్డారు అలాంటి వాడు. మీ బాబా వెళ్ళిపోతున్నారు, వదిలేయలేము గురువుని, అలా ఆయన వెనకాల వెళ్ళలేము, ఆయన వదిలేసి మనల్ని పట్టుకుంటాడు. సరే గురువుని ఎలా వదిలేస్తామండి, వదిలేయలేము. సో వాళ్ళు భయంగా బుద్ధుడి వెనకాల నడుస్తారు. సరిగ్గా అడవి మధ్యలోకి వెళ్ళేసరికి అంగుళిమాలికుడు వచ్చాడు. వాడు ఎంతసేపు ఎవరు వస్తారా అని కాచుకున్నాడు. వచ్చి బుద్ధుడి దగ్గర నిల్చుని అలా పాస్ అయి వెళ్ళిపోతా ఉంటే పక్క నుంచి బుద్ధుడు అసలు ఇలా పక్క కూడా తిరిగి ఉండలేదు. ఇది మన మనసు ఊహించుకోలేదు కూడా ఆ స్థితిని అండి. బుద్ధుడు ఇలా పక్క కూడా తిరిగి చూడలేదు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే వెనకాల అంగుళిమాలికుడు ఆగో అన్నది. మళ్ళీ కూడా వెనక్కి తిరగలేదు, పక్కకు తిరగలేదు, అసలు ఆ వాక్కు చెవుల్లాక వస్తే కదా. ఇంకా అలా నడుస్తూనే వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ అన్నాడు ఆగో. భయపడతాడనుకున్నాడండి, చాలా మట్టుకు భయపడతాం కదా, చంపేస్తారు. వెళ్ళిపోతున్నాడు. వాడికి ఇంకో పట్టుదల పెరిగిందండి. నన్ను చూస్తేనే జనాలు భయపడతారు, నేనేంటి అలా అసలు నా మాట కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాను. చివరిగా గట్టిగా ఆగో. నాన్నగారు అది వేరే తన మైక్ బద్దలైపోయేది. ఏమంటే ఈ వెనకాల ఇంకా అప్పుడు బుద్ధుడు వీడిని తరింపచే దయ వచ్చిందండి. ఆయన వాడి పైన దయ వచ్చి ఆగిపోయి ఒక మాట అన్నారండి. ఆ మాట అంటే గూస్బంప్స్ వస్తున్నాయి అసలు. ఆ వార్త ఒక్కటి చాలు మనకి. బుద్ధుడు వెనక తిరిగి అంటాడు, నేనెప్పుడో ఆగిపోయాను, నువ్వు కదా ఆగిపోవాలి. నేనెప్పుడో ఆగిపోయాను, ఆగవలసింది ఇప్పుడు నువ్వు. అంటే బుద్ధుడి మనస్సు ఎప్పుడో ఆగిపోయింది. అది హృదయంలో ఐక్యమైపోయింది. ఇప్పుడు ఎవరు ఐక్యం కావాలి? వాడు కదా చంపాలి అనే తలంపు వస్తుంది. ఆ తలంపు కదా ఆగాలి. అంటే వాడిని తరింపచే ఎవరిలో అన్నా మనలో అంటే అంత క్రూరంగా లేకపోవచ్చు, కొంచెం నెగిటివ్ థాట్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, అది భగవానికి చెప్పుకోవాలి అండి, గురువుకే చెప్పుకోవాలి. గురువే తీసేస్తాడు మనకి, సృష్టిలో ఎవరు తీయలేరు. సో అప్పుడు బుద్ధుడు వాడి కళ్ళలో చూస్తాడు. చూస్తే వాడికి లోపల ఈయనను చంపాలనే తలంపు పోయి, ఈయన వల్ల నేను తరించబడతాను, నా జన్మ చరితార్థమైపోతుంది, ఇంతవరకు నేను చేసింది దోషం అనే విషయం ఆ సెకండ్ వాడికి అర్థమైంది. జస్ట్ ఒక చూపు వల్ల, ఒక మాట వల్ల ఆగు అని. నువ్వు ఆగిపోవాలి ఇప్పుడు. అంటే మన మహాత్ముల వాక్కు మంత్రమై కూర్చుంటుంది, సిద్ధిస్తుంది. నాన్నగారమ్మ మీరంతా పొందుతారు అని అంటే మనల్ని జోగొట్టడానికి నాన్నగారు ఆ మాట అనలేదు. ఎస్, పొందుతాం మనం. అది ఈ రోజా, ఈ సెకండా, రేపా, ఈ జీవితమా, రాబోయే జీవితం, అది వేరు విషయం, మనకు అనవసరం. పొందుతారమ్మా మీరంతా అంటే అది వాక్కు, అది సిద్ధిస్తుందండి. ఆ వాక్కు సిద్ధిస్తుంది. సో అంగుళిమాలికుడు తరించిపోయాడండి. నాన్నగారు చెప్పేవారు ఇంకొక వాడు, బుద్ధుడి మోహన్ చూసి జస్ట్ ఇలా, బుద్ధుడి ఫేస్ ఏమీ లేదండి, బుద్ధుడు ఎదురుకుండా కూర్చొని బుద్ధుడిని చూసి బుద్ధత్వం పొందిన వాళ్ళు అన్నారు 150 మంది. జస్ట్ అలా కూర్చోవడం వల్ల, చూడటం వల్ల తరించారు. ఏం చేసే పర్లేదు, వీళ్ళలో ఉన్న దోషాలన్నీ కాలిపోయి
వాళ్ళని వాళ్ళు అనుభవించే స్థితికి వెళ్ళిపోయారు. జస్ట్ చూడడం వల్ల. నాన్నగారు కూడా చెప్పేవారు, అమ్మా మీరు ఇంట్లో కూర్చుంటే భగవాన్ కళలు అలా చూస్తా ఉంటాం. మనము ఇవన్నీ చిన్న చిన్న మాటలు అనుకుంటాం, కానీ అది ఫైనల్ స్థితికి, హృదయాన్ని అనుభవించే స్థితికి తీసుకెళ్తుంది. మనం కూర్చొని కుదురుగా చూస్తే అది భగవాన్ కళలోకి మనకి ఇష్టం కదా. అబ్బా భగవాన్ అలా గడిపేయండి ఇంట్లో చాలండి. అది ఫోటో కాదు, నాన్నగారి ఫోటో కాదు, ఆ ప్రజెన్స్ ఫీల్ అయిపోతే చాలు. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి హృది మనసాం పవన చలన